హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సన్ అకాడమీ. ఈ డీకోడ్ నీట్లో భాగంగా మనం నేర్చుకున్న టాపిక్స్లో ఈ సెషన్లో మనం నేర్చుకుంటున్న టాపిక్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇదే సెమీకండక్టర్ డివైస్ అని చెప్పేసి మనం టెక్స్ట్ బుక్లో నేర్చుకుంటున్నాము. దీనికి సంబంధించిన టాపిక్స్ ఏంటి అంటే సెమీకండక్టర్ డయోడ్, IV characteristics in forward and reverse bias, diode as a rectifier, IV characteristics of LED, photodiode, solar cell and Zener diode as a voltage regulator, logic gates OR and NOT, NAND and NOR. ఇది 2024లో ఉన్న సిలబస్. దీనిలో ట్రాన్సిస్టర్ తీసేశారు. ఈ డీకోడ్ నీట్లో భాగంగా మనం దీన్ని అనలైజ్ చేస్తున్నాం కదా. అయితే ఈ చాప్టర్ నుంచి ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 3 క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఇక లేదు అనుకుంటే 2 కంపల్సరీ ఇస్తున్నాడు. సో 3 క్వశ్చన్స్ కంపల్సరీ ఇస్తున్నాడు. ఈ 3 క్వశ్చన్స్ కూడా స్కోరింగ్ అనమాట. యాక్చువల్లీ చాలా ఈజీగా ఉంటాయి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకు అంటే జనరల్గా థియరిటికల్ అంతా కూడా ఈ సెమీకండక్టర్ డయోడ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ మీద ఎక్కువగా తీసుకుంటున్నారు. మిగిలినవి లాజిక్ గేట్స్ కానివచ్చు, లేదా డయోడ్స్తో చేసే కొన్ని సర్క్యూట్ డయాగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఈజీగా అటెండ్ చేస్తాం. వితిన్ లెస్ టైంలో అటెండ్ చేయగలుగుతాం అనమాట. అందుకనే స్కోరింగ్ అంటున్నాను. ప్లస్ తక్కువ టైంలో దీన్ని అటెండ్ చేయొచ్చు. ఈ 3 క్వశ్చన్స్ కూడా తక్కువ 1 minute అయిపోతాయి. 3 క్వశ్చన్లు కూడా కరెక్ట్గా మనం కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేస్తే. సో దీనిలో బేసిక్గా మనకి సెమీకండక్టర్స్లో మనకి డిస్కస్ చేస్తారు కదా. దీనిలో మనకి సెమీకండక్టర్స్లో తెలుసు కదా, సెమీకండక్టర్స్ ఎటువంటి వాటిని మనం సెమీకండక్టర్స్ అంటాము. ఓకే, సో వాటిలో డిఫరెంట్ టైప్స్ లైక్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. ఇలా ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్లో మనం డోప్ చేసే మెటీరియల్ని బట్టి ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఫర్ సపోజ్ ట్రైవాలెంట్ మెటీరియల్ని కనుక మనం డోప్ చేస్తే దాన్ని P టైప్ మెటీరియల్స్ అంటాం. ఓకే, అలాగే పెంటావాలెంట్ మెటీరియల్ కనుక డోప్ చేస్తే అది N టైప్ మెటీరియల్స్ అంటాం. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ P టైప్ అండ్ N టైప్ కాంబినేషన్ తీసుకొని మనం డయోడ్ లాగా వాటి క్యారెక్టరిస్టిక్స్ చదువుతాము. డయోడ్ రిప్రజెంటేషన్ తెలుసు కదా, యారో అండ్ ఎ లైన్ లైక్ దిస్. ఈ యారో ఏం చెప్తుంది అంటే కరెంట్ దీనిలో ఇలా పోతే మాత్రమే ఇది ఫార్వర్డ్ బయాస్ అయినట్లు, రివర్స్లో వస్తే అది రివర్స్ బయాస్ అయినట్లు. వీటి గురించి కొంత మనం చదువుతాం. తర్వాత లైట్ ఎమిటింగ్ డయోడ్, సోలార్ సెల్, జీనర్ డయోడ్ తెలుసు కదా. సో హెవీలీ డోప్డ్ PN జంక్షన్ మాత్రం మనం జీనర్ డయోడ్ అంటాము. ఆ జీనర్ డయోడ్ని మనం సర్క్యూట్లో ఎలా కనెక్ట్ చేస్తామంటే లోడ్ రెసిస్టర్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ఇలా కనెక్ట్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే హెవీ వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ లోడ్ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వకుండా ఇది ఓపెన్ అయ్యి, అంటే ఈ రెగ్యులేటర్ ఓపెన్ అయ్యి మనకి రివర్స్ కరెంట్ దీనిలోకి వెళ్తుందన్నమాట. ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ తర్వాత మనం నేర్చుకునేది ఏంటి అంటే లాజిక్ గేట్స్, OR అండ్ NOT, NAND అండ్ NOR. సో తెలుసు కదా, OR గేట్, NOT గేట్ ఏం చేస్తుంది, మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో దానికి నెగేషన్, 0 ఇస్తే 1, 1 ఇస్తే 0. ఇక OR గేట్ ఏంటి, OR గేట్ ఏంటంటే ఏబీలు మీరు 0 0 ఇస్తే మాత్రమే 0 వస్తుంది. 0 1 ఇచ్చినా, 1 0 ఇచ్చినా, 1 1 ఇచ్చినా మీకు అన్ని అవుట్పుట్స్ 1లు వస్తాయి. ఇక AND గేట్ అయితే మీరు ఏబీల్లో 0 0 ఇచ్చినా 0నే, 0 1 ఇచ్చినా, 1 0 ఇచ్చినా కూడా 0నే, ఓన్లీ 1 1 ఇచ్చినప్పుడు మాత్రమే 1 వస్తుంది. వీటికి క్వైట్ నెగేషన్ AND అండ్ NOR, సో నెగేషన్ వస్తాయి. సో ఈ విధంగా మనం ఆ గేట్స్ నేర్చుకుంటాము, వాటి మీద సింప్లిఫికేషన్స్ నేర్చుకుంటాం. ఇదంతా నేను దీనికి సంబంధించిన థియరీ అంతా కూడా ఐకార్డ్లో ఇస్తాను వీడియో, మీరు అక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మనం క్వశ్చన్స్ నేర్చుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద PYQs. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024లో పెట్టిన సెకండ్ ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు అడిగాడు. దానిలో ఫస్ట్ వన్, when the output of an OR gate is applied as input to a NOT gate, then the combination act as. సో ఇక్కడ ఒక OR గేట్ ఉన్నది. ఈ OR గేట్కి 2 ఇన్పుట్లు ఉంటాయి కదా, ఒక అవుట్పుట్ ఉంటుంది. ఈ అవుట్పుట్ని మనం ఒక NOT గేట్ కనుక ఇచ్చినట్లయితే ఇది టోటల్ సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం కనుక్కోవాల్సి ఉంది. అయితే ఇది డైరెక్ట్గా కాన్సెప్చువల్ క్వశ్చన్. ఒక OR గేట్, OR గేట్కి మనం NOT గేట్ అటాచ్ చేస్తే టోటల్గా ఇది NOR గేట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది మనకి NOR గేట్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది 2024లో అడిగిన 2 క్వశ్చన్లో రెండవది, ద అవుట్పుట్ Y ఫర్ ద ఇన్పుట్స్ A అండ్ B ఆఫ్ ద గివెన్ లాజిక్ సర్క్యూట్ ఈజ్. ఇక్కడ మనకు ఒక లాజికల్ సర్క్యూట్ ఇవ్వడం జరిగింది. దీని అవుట్పుట్ ఎలా ఉండడానికి అవకాశం ఉందో చూడాలి. అయితే మనం దీనికోసం ఏ ట్రూత్ టేబుల్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇచ్చిన సర్క్యూట్ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఈ సర్క్యూట్లో ఒక 3 NAND గేట్స్ ఇవ్వడం జరిగింది.
ఇది AND గేటు, దానికి నెగేషన్. సో 3 NAND గేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 NAND గేట్స్లో ఇది చూసారా, 2 ఇన్పుట్స్ కనుక కలిపినట్లయితే ఇది మనకి నాట్ గేట్ లాగా బిహేవ్ చేస్తుంది, ఇది అంతే నాట్ గేట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఈ రెండు ఒక NAND గేట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఎప్పుడైనా డిమోర్గాన్స్ రాసేటప్పుడు అవుట్పుట్ దగ్గర నుంచి చూద్దాము. సో ఇక్కడ NAND గేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి NAND గేట్ ఎలా ఉంటుంది, ఒక బార్ అండ్ ఇంటూ ఈ 2 ఇన్పుట్స్. ఓకే, ఈ 2 ఇన్పుట్స్లో ఏమి ఇవ్వడం జరిగింది, ఏకి నాట్ అంటే ఏ బార్, మళ్ళా బి బార్. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనం దీన్ని విడిగా రాసుకోవచ్చు, అంటే ఈ నెగేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. నెగేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏం జరుగుతుందంటే ఏ బార్ అండ్ బి బార్ యాజ్ ఇట్ ఈజ్ రాద్దాము. ఎప్పుడైనా నెగేషన్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఇది ఆర్ అయితే యాండ్గా, యాండ్ అయితే ఆర్గా మారుతుంది. సో ఇక్కడ యాండ్ ఉంది కాబట్టి ఆర్ అవుతుంది. సో ఇండివిజువల్ నెగేషన్స్ అప్లై అవుతాయి. కానీ ఏ బార్ హోల్ బార్ అంటే మళ్ళీ ఏ అవుతుంది. సో ఏ ప్లస్ బి ఇది ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఉన్నది థర్డ్ వన్. జనరల్గా ఇలా సర్క్యూట్స్ ఇచ్చినప్పుడు మనం ట్రూత్ టేబుల్ పెట్టి వెళ్ళే కన్నా, లేదా 0 1 0 0 ఇలాంటి కాంబినేషన్స్ వేసి చెక్ చేసే కన్నా కూడా మనం డిమోర్గాన్స్ తీసుకొని దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అయితే మనకి సిలబస్లో డిమోర్గాన్స్ లేదు, బట్ మనం ఇక్కడ ఫౌండేషన్లో నేర్పుతున్నాము. ఈ డిమోర్గాన్స్లో చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా నెగేషన్ని మనం లోపలికి తీసుకెళ్ళడం ద్వారా ఈజీగా మనం క్వశ్చన్ని సింప్లిఫై చేయొచ్చు. వీటి సింప్లిఫికేషన్ రూల్స్ మనం కాన్సెప్ట్లో ఇచ్చున్నాము, నేను ఐకార్డ్లో వేస్తాను చూడండి. మన నెక్స్ట్ క్వశ్చన్ 2024లో అడిగిన 3 క్వశ్చన్స్లో ఫస్ట్ది, ఏ లాజిక్ సర్క్యూట్ ప్రొవైడ్స్ ద అవుట్పుట్ y యాజ్ పర్ ద ఫాలోయింగ్ ట్రూత్ టేబుల్. సో ట్రూత్ టేబుల్ చూసారు కదా, 0 0 0 1 1 0 1 1కి y ఎలా వచ్చిందంటే 1 0 1 0 వచ్చింది. సో ఇది వాటిల్లో ఏది అవ్వడానికి అవకాశం ఉందని అడుగుతున్నాడు. ఓకే, సో మనం కొంచెం క్లియర్గా చూసినట్లయితే ఈ y చూసారు కదా, బీకి వైకి 0కి 1 1కి 0 0కి 1 1కి 0 అంటే చూడటానికి y అనేది b యొక్క నెగేషన్ లాగా ఉంది, అంటే y ఈజ్ ఈక్వల్ టు b బార్ లాగా ఉంది. అయితే మనం డైరెక్ట్గా దాన్ని కన్ఫర్మ్ చేయలేం కదా, ఉన్న ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అది అవునా కాదా అనేది మనం ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఏ డాట్ బి ఒకవేళ ఏ 0 అయితే, ఒకవేళ ఏ 0 అయితే 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది, 0 ప్లస్ 0 బార్ అంటే 1. సో ఇదేమవుతుందంటే దీని ఫస్ట్ ఇన్పుట్స్ అంటే 0 0 ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇన్పుట్స్ మనకి దీనికి సంబంధించి అంటే ఏ డాట్ బి ప్లస్ ఏ బార్లో మీరు 0 0 కనుక ఏబీకి ఇచ్చినట్లయితే మీకు y అనేది 1 వస్తుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి 0 1 ఇచ్చినప్పుడు, ఓకే, మీరు 0 1 ఇచ్చినప్పుడు కూడా 1ఏ రావాలి, ఎందుకంటే 0 ఇంటూ 1 0, 0కి బార్ అంటే 1. సో 1 ప్లస్ ఎనీథింగ్ ఈజ్ 1 ఓన్లీ. సో ఇట్లా 1 రావాలి, కానీ ఇక్కడ 1 వస్తుందా, సో రావట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ కాదు. అలాగే ఏ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ సేమ్ కాన్సెప్టే, జస్ట్ బి బార్ పెట్టాం అంతే అక్కడ. సో ఇది కూడా రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఏ 0 అయినప్పుడు వర్కౌట్ అవుతుంది, కానీ ఏ 1 అయినప్పుడు మటుకు వర్కౌట్ అవ్వట్లేదు. రైట్, నెక్స్ట్ బి బార్. ఓకే, ఆల్రెడీ మనం చెక్ చేస్తాం దీన్ని ఆల్రెడీ. నెక్స్ట్ బి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు, ఎందుకంటే బి లాగా y లేదు కాబట్టి. సో ఆన్సర్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు బి బార్. ఆన్సర్ ఇక్కడ థర్డ్ వన్ అనమాట. కొన్ని సందర్భాల్లో మటుకు మనం ఇలా ఆప్షన్స్ చెక్ చేయాలి. జనరల్గా అయితే డిమోర్గాన్స్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. డిమోర్గాన్స్లో కూడా కొన్ని సింప్లిఫికేషన్ లాస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0, 1 ప్లస్ ఎనీథింగ్ ఈజ్ 1. సో అలాంటి చిన్న చిన్న కాంబినేషన్ చెక్ చేయడం ద్వారా దీన్ని కొంచెం ఫాస్ట్గా మనం చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ 2024లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ద అవుట్పుట్ y ఆఫ్ ద గివెన్ లాజిక్ గేట్స్ ఈజ్ సిమిలర్ టు ద అవుట్పుట్ ఆఫ్ అని ఒక కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా ఉండటానికి అవకాశం ఉందో చెక్ చేయాలి. అయితే ఇది జనరల్గా మన టెక్స్ట్ బుక్ క్లాస్ని బేస్ చేసుకొని అయితే మనం చాలా టైం పడుతుంది. చెప్పాను కదా, డిమోర్గాన్స్ కనుక మనం అప్లై చేసినట్లయితే ఈజీగా అవుతుంది. అయితే డిమోర్గాన్ అప్లై చేసేటప్పుడు మనం అవుట్పుట్ దగ్గర నుంచి రావాలి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది నార్ గేట్ లాగా ఉంది. నార్ గేట్ అంటే తెలుసు కదా, సో టోటల్గా బార్ మధ్యలో ప్లస్ 2 ఇన్పుట్లు ఇస్తున్నాం. ఆ 2 ఇన్పుట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక NAND గేట్ నుంచి, ఒక నార్ గేట్ నుంచి. సో మనకి బేసిక్గా తెలుసు, నార్ గేట్ కానీ NAND గేట్ కానీ మీరు కనుక ఇన్పుట్స్ కనుక క్లబ్ చేసినట్లయితే అవి ఆ ఇచ్చిన ఇన్పుట్కి నెగేషన్ లాగా వర్కౌట్ అవుతాయి. అంటే ఇక్కడ ఏ బార్ ప్లస్ బి బార్ అనమాట. ఓకే, ఇక్కడ ఇన్పుట్ని కలిపేసి ఒక NAND గేట్కి ఇస్తున్నాం. అలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఏకి నెగేషన్గా వర్క్ అవుతుంది. సో నీకు ఇక్కడికి వచ్చే ఇన్పుట్ ఏ నెగేషన్.
ఇక్కడ కూడా వచ్చే ఇన్పుట్ బి నెగేషన్. ఈవెన్ ఆర్ గేట్కి కూడా మీరు ఇలా ఇన్పుట్స్ కనుక క్లబ్ చేసినట్లయితే మీకు అది నెగేషన్ లాగా వర్క్ అవుతుంది, సో నాట్ గేట్ లాగా వర్క్ అవుతుంది. సో ఈ రెండింటికి సంబంధించిన నెగేషన్స్ వస్తున్నాయి, వాటికి హోల్ నార్ గేట్ ఇస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నెగేషన్ని మనం లోపల తీసుకున్నట్లయితే ఏ బార్ హోల్ బార్ ఇంటూ బి బార్ హోల్ బార్. సో ఏ బార్ హోల్ బార్ అంటే ఏ ఇంటూ బి, సో యాండ్ గేట్ అవుతుంది ఇది. సో ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఓకే, యాండ్ గేట్ లాగా బిహేవ్ చేస్తుంది. కావాలంటే మీరు ఒకసారి ఇన్పుట్స్ చెక్ చేసుకోండి, యాండ్ గేట్ లాగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 0 ఇచ్చామనుకోండి, వాటి నాట్ గేట్స్ 1 1, ఆర్కి 1 1 అయితే 0 వస్తుంది. ఓకే, అంటే యాండ్ గేట్లో 0 0 ఇస్తే 0నే వస్తుంది. 1 1 ఇద్దాం, 1 1 ఇస్తే 0 0 వస్తాయి. నార్ గేట్లో 0 0 ఇస్తే 1 వస్తుంది. యాండ్ గేట్లో 1 1 ఇచ్చినప్పుడు మాత్రమే మనకి 1 వస్తుంది. ఓకే, సో అది మనకి 2 టేబుల్ వేస్ చేసినా కూడా వస్తుంది సేమ్ అలాగే. అయితే మీరు డిమోర్గాన్స్ వాడి సింప్లిఫికేషన్ వాడినట్లయితే వితిన్ 3 స్టెప్స్లో ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 24లో అడిగిన థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఏ సోలార్ సెల్ ద ఐవి క్యారెక్టరిస్టిక్స్ లైజ్ ఇన్ ద 4th క్వాడ్రంట్ ఆఫ్ ద గివెన్ గ్రాఫ్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత ఇన్ ఏ రివర్స్ బయాస్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ద కరెంట్ మెజర్డ్ ఇన్ మైక్రో ఆంపియర్స్ ఈజ్ డ్యూ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటున్నాడు. అంటే సరే ఫస్ట్ పక్కన పెడదాం, రెండవది చూడండి. రివర్స్ బయాస్లో పిఎన్ జంక్షన్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ద్వారా కరెంట్ ఉంటుందంట. టోటలీ ఫాల్స్ ఇది, ఎందుకంటే ఫార్వర్డ్ బయాస్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ద్వారా జరుగుతుంది, రివర్స్ బయాస్లో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ద్వారా జరుగుతుంది. ఈ సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. ఫర్ ఏ సోలార్ సెల్ ద ఐవి క్యారెక్టరిస్టిక్స్ లైజ్ ఇన్ ద 4th క్వాడ్రంట్ ఆఫ్ ద గివెన్ గ్రాఫ్. ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే గ్రాఫ్ ఇచ్చేశారు. అక్కడ మనకి ఈ 4th క్వాడ్రంట్లోనే గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా క్వాడ్రంట్ యాక్సెస్లో మనకి విఐని కనుక మనం ఇలా తీసుకున్నట్లయితే, విని ఎక్స్ యాక్సిస్ మీద, ఐని వై యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే ఈ వీటి సోలార్ సెల్ యొక్క అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా 4th క్వాడ్రంట్లో ఒక కర్వ్ లాగా ఉంటుంది. మనం టెక్స్ట్ బుక్ తీస్తే ఈ ప్రాపర్ గ్రాఫ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు అంటే సోలార్ సెల్ మనకి కరెంటు వాటి కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడు నెగిటివ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకి డైరెక్ట్గా కాన్సెప్చువల్ క్వశ్చన్, ఇది ట్రూ. సో దీని నుండి బేస్ చేసుకొని మనకి ఆన్సర్ ఏంటంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ బట్ బి ఈజ్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 23లో అడిగిన 3 క్వశ్చన్లో ఒకటిది. ఫస్ట్ది, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్, a center tapped transformer capacitor and a load resistance. Which of these components remove the AC ripple from the rectified output? ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో మనకి ఒక సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్ ఉంటాయి. ఇవి మొత్తం కూడా ఒక లోడ్ రెసిస్టర్కి కెపాసిటెన్స్కి ప్యారలల్గా కాంబినేషన్ చేసి ఉంటుంది. అక్కడ ఏ డివైస్ అనేది ఏసీ రిపుల్ని రెక్టిఫై చేస్తుంది అంటున్నాడు. సో మనం ఇప్పుడు ఫుల్ వేవ్ రెక్టిఫైర్ పిక్చర్ చూద్దాము. ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో 2 డయోడ్స్ ఉంటాయి. ఈ 2 డయోడ్స్ కామన్గా కనెక్ట్ చేసి ఒక లోడ్ రెసిస్టర్కి కనెక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక కెపాసిటర్ కనుక మనం పెట్టినట్లయితే ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యొక్క సర్క్యూట్. ఇక్కడ 2 డయోడ్స్ ఉంటాయి. సో ఈ సెంటర్ ట్యాప్డ్ కీ ఏం చేస్తుందంటే పాజిటివ్ సైకిల్ వచ్చినప్పుడు అది పాజిటివ్గా, ఇది నెగిటివ్గా బిహేవ్ చేస్తుంది. నెగిటివ్ సైకిల్ వచ్చినప్పుడు ఇది పాజిటివ్గా, అది నెగిటివ్గా బిహేవ్ చేసి మొత్తానికి రిపుల్ని, అంటే వచ్చిన వేవ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ మీరు ఇలా ఇచ్చినట్లయితే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఈ రిపుల్స్ వస్తాయి. ఈ రిపుల్స్ కూడా చూడటానికి ఎలా ఉంటాయి అంటే ఒక ఏసీ సిగ్నల్ లాగే ఉంటాయి. సో ఇక్కడ ఈ రిపుల్స్ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి డైరెక్ట్ డీసీ లాగా మార్చాలి అంటే ఈ కెపాసిటర్ని మనం యూజ్ చేస్తాం. ఈ కెపాసిటర్ ఏం చేసిద్దంటే ఈ డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు, అంటే హెచ్చు తగ్గులు వస్తున్నప్పుడు ఛార్జ్ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. అంటే ఎక్కడైతే తగ్గుతుందో వోల్టేజ్ అనేది దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేస్తూ మనకి ఆ రిపుల్స్ని తీసేస్తుంది అనమాట. సో మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోని స్టేట్మెంట్ కూడా ఉంది. ఆ రిపుల్స్ని తీయాలి అంటే మనం కెపాసిటర్ని లోడ్ రెసిస్టెన్స్కి ప్యారల్గా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్ అండ్ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్, కెపాసిటర్ అండ్ లోడ్ రెసిస్టెన్స్. అవన్నీ మనకి ఇక్కడ కనపడుతున్నాయి.
విచ్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్ రిమూవ్ ద ఏసీ రిపుల్. ఏది చేస్తుంది అంటే సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ కాదు, పిఎన్ జంక్షన్ డయోడ్స్ కాదు, లోడ్ రెసిస్టెన్స్ కాదు. లోడ్ రెసిస్టెన్స్ దగ్గర మీరు అవుట్పుట్ తీసుకుంటారు, పిఎన్ జంక్షన్ రెక్టిఫై చేస్తాయి. ట్రాన్స్ఫార్మర్ ఎందుకు అంటే ఈ స్విచ్చింగ్ జరుగుతుంటుంది పాజిటివ్కి నెగిటివ్కి. కెపాసిటర్ మాత్రమే మనకి ఆ రిపుల్ని మనకి తీసివేస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 23లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ఫోటోవోల్టాయిక్ డివైజెస్ కెన్ కన్వర్ట్ ఆప్టికల్ రేడియేషన్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఫోటోవోల్టాయిక్ డివైజెస్, ఓకే, ఫోటో డయోడ్ కాదు, ఫోటోవోల్టాయిక్ డివైజెస్ కెన్ కన్వర్ట్ ఆప్టికల్ రేడియేషన్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఎస్, ట్రూ, ఇది ట్రూ. తర్వాత జీనా డయోడ్ ఈజ్ డిజైన్డ్ టు ఆపరేట్ అండర్ రివర్స్ బయాస్ ఇన్ బ్రేక్ డౌన్ రీజియన్. ఎస్, ఇది కూడా ట్రూనే. సో ఇవన్నీ డైరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇన్ ద లైట్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. బోత్ స్టేట్మెంట్స్ 1 and స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. ఎస్, రెండు కరెక్టే. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. జీనా డయోడ్ మనకి రివర్స్ బయాస్ కండిషన్ వర్క్ అవడం కోసమే జీనా డయోడ్ని మనం ప్యారలల్ కాంబినేషన్ చేస్తాం లోడ్ రెసిస్టెన్స్కి. అలాగే ఫోటో వోల్టాయిక్ డివైజెస్, సోలార్ సెల్, ఫోటో వోల్టాయిక్ డివైస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆప్టికల్ రేడియేషన్ ఎలక్ట్రిసిటీగా మారుస్తాయి. ఎల్ఈడి, ఫోటో ఎమిటింగ్ డయోడ్ ఇలాంటివి ఉంటాయి చేసావా, అలాంటివన్నీ కూడా మనకి ఎలక్ట్రిసిటీని రేడియేషన్గా మారుస్తాయి. ఓకే, ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీని రేడియేషన్గా మారుస్తాయి. కానీ ఫోటో వోల్టాయిక్ డివైస్ లైక్ సోలార్ సెల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆప్టికల్ రేడియేషన్ ఎలక్ట్రిసిటీగా మారుస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 23లో అడిగిన థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యూట్కి కావాల్సిన ట్రూత్ టేబుల్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మిమ్మల్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా. సో ఇట్లా ఒక నాట్ గేట్ ఉంటే ఏకి నాట్, ఇది ఏకి నాట్ తీసుకెళ్ళి మనం ఒక నాండ్ గేట్కి ఇస్తున్నాం. సో ఫస్ట్ నాండ్ గేట్ ఇటు నుంచి వద్దామని చెప్పాను కదా, డిమోర్గాన్స్లో మనం నాండ్ గేట్ అంటే నెగేషన్ అండ్ కాబట్టి ఇంటూ ఇక్కడ ఇస్తుంది ఏ బార్ అండ్ బీ బార్ కాబట్టి ఇన్పుట్స్గా ఏ బార్ అండ్ బీ బార్ తీసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఈ నెగేషన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏ బార్ హోల్ బార్ ప్లస్ బీ బార్ హోల్ బార్. సో ఇవి క్యాన్సిల్ అవుతాయి, నెగేషన్. సో ఏ ప్లస్ బి అవుతుంది, అంటే ఆర్ గేట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ఏంటి, మామూలుగా మనకి 0 మిగిలినవన్నీ 1లు. సో ఇక్కడ 0 మిగిలినవన్నీ 1లు ఉన్నది సెకండ్ వన్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, కావాలంటే మీరు చెక్ చేసిన అదే వస్తుంది ట్రూత్ టేబుల్లో. ఈ డిమోర్గాన్స్లోంచి సింప్లిఫై చేయడం అలవాటు చేసుకుంటే ఈజీగా క్వశ్చన్ని విదిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2022లో అడిగిన 3 క్వశ్చన్స్లో ఫస్ట్ది. ఇన్ ద గివెన్ సర్క్యూట్స్ ఏబిసి ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద 2 పిఎన్ జంక్షన్స్ ఆర్ ఈక్వల్ ఇన్. 2 జంక్షన్స్ దగ్గర ఈక్వల్గా పొటెన్షియల్ డ్రాప్ అయ్యే సర్క్యూట్ ఏది అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 పిఎన్ జంక్షన్స్ ఉన్నాయి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో పాజిటివ్ టు పీటే కనెక్ట్ చేశారు కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్. 2 ఐడెంటికల్ డయోడ్స్ కాబట్టి ఇక్కడ ఎంతైతే పొటెన్షియల్ డ్రాప్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ వి అనుకోండి, ఇక్కడ కూడా వీనే ఉంటుంది. ఓకే, 2 ఫార్వర్డ్ బయాస్లోనే ఉన్నాయి కాబట్టి. ఓకే, సో రెండో దానికి వద్దాం. రెండో దానిలో ఇటు పిఎన్ ఉంది, ప్లస్కి మైనస్కి ఇక్కడ పిఎన్ ఉంది, బట్ ఇక్కడ ఎన్పి ఉంది. అంటే ఇదేమో ఫార్వర్డ్ బయాస్లో ఉంది, ఇదేమో రివర్స్ బయాస్లో ఉంది. రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఇది ఓపెన్లో ఉన్నట్టు, దాని అర్థం ఐడెంటికల్గా ఓపెన్లో ఉన్నట్టు. సో అసలు కరెంట్ అనేది వెళ్ళదు. సో మనకి ఎక్కడ పొటెన్షియల్ డ్రాప్ అనేది జరగదు. కమ్ టు హియర్, ఇక్కడ కూడా మనం ఎన్పి క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే ఆన్సర్ చేయగలుగుతారు ఎప్పుడైనా కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ప్లస్ ఇలా ఇచ్చారు. మైనస్ ప్లస్ ఇలా ఇచ్చినప్పుడు పాజిటివ్ పీతోనే కనెక్ట్ అయింది కాబట్టి ఇవి 2 డయోడ్స్ ఫార్వర్డ్ బయాస్లోనే ఉన్నట్టు, 2 కూడా ఐడెంటికల్ కాబట్టి సేమ్ పొటెన్షియల్ డ్రాప్ రెండింటికి ఉండడానికి అవకాశం ఉంది ఐడియల్ కేసుల్లో. మనం గబక్కన ఇక్కడ పిఎన్ ఇచ్చారు, ఇక్కడ ఎన్పి ఇచ్చారు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇది ఓపెన్లో ఉంది కాబట్టి ఇది కాదు ఆన్సర్, ఓన్లీ ఏ అని మీరు అనుకున్నట్లయితే ఇక్కడ సర్క్యూట్ ఏ ఓన్లీ అని ఆన్సర్ పెడతారు. బట్ అది తప్పు. కొంచెం కీన్గా అబ్జర్వ్ చేసి మీకు అర్థమవుద్ది, ఈ 2 సర్క్యూట్స్ జస్ట్ మిర్రర్ ఇమేజెస్ మాత్రమే. సో ఇక్కడ ఏ అండ్ సి 2 కూడా వాటి డయోడ్స్ దగ్గర ఈక్వల్ పొటెన్షియల్ డ్రాప్ని కలిగి ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి థర్డ్ వన్ అనమాట. జనరల్గా ఈ టాపిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా విత్ ఇన్ లెస్ టైం మనం ఆన్సర్ చేయొచ్చు. అయితే అది కొంచెం క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించాలి, లేదంటే మనం తప్పులో కాలు వేస్తాము. సో ఇక్కడ మటుకు మీ అబ్జర్వేషన్ కంపల్సరీ ఉండాలి. దాన్ని ఈజీగానే ఉంది క్వశ్చన్, కాకపోతే అబ్జర్వేషన్ కనుక తగ్గింది అంటే మటుకు రాంగ్ ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ 2022లో అడిగిన 3 క్వశ్చన్లో సెకండ్ది. ఇన్ హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్ ఇఫ్ ద ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 60 Hz దెన్ ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ వుడ్ బి అంటున్నాడు.
సో చాలామంది ఈ క్వశ్చన్ తప్పు చేసి వచ్చారు. 60 హెడ్జెస్ అయితే హాఫ్ వేవ్లో రెక్టిఫై అవ్వంగా హాఫ్ కాంపనెంటే వస్తుంది కాబట్టి 30 హెడ్జెస్ అని చెప్పి ఆన్సర్ చేసి వచ్చారు. చాలా కాన్సెప్చువల్గా అడిగారు. ఊరికి అడుగుతారా డైరెక్ట్గా, ఎంత డైరెక్ట్గా. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక వేవ్, ఏసీ సర్క్యూట్ వేవ్ని పంపించినప్పుడు ఇలాగా ఒక పర్టికులర్ టైంలో 2 వేవ్స్ వెళ్ళి అనుకుందాం. అంటే ఫ్రీక్వెన్సీ ప్రకారం ఒక పర్టికులర్ సెకండ్లో 2 వేవ్స్ వెళ్ళి అనుకుందాం. సో ఇది మనకి వేవ్ లెంత్, ఇది వేవ్ లెంత్. ఒక 1 సెకండ్లో అవి 2 వేవ్స్ వెళ్ళి అనుకుందాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఇది మనకి హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్ ఎలా వస్తుంది? హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈ కాంపొనెంట్ మిస్ అవుతుంది, మళ్ళీ ఇదొక రిపుల్ వస్తుంది, ఈ కాంపొనెంట్ మిస్ అవుతుంది. ఫర్ ద సేమ్ టైం అంటే ఇక్కడ 1 సెకండ్కి ఇక్కడ 1 సెకండ్కి మీకు ఇక్కడ 2 వేవ్స్ వచ్చినాయి, కాకపోతే ఇక్కడ 2 రిపుల్స్ వచ్చినాయి. వేవ్స్ రాలేదు, బట్ 2 రిపుల్స్ వచ్చినాయి, అవి పాజిటివ్ రిపుల్స్ వచ్చినాయి. సో ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే 2 పర్ సెకండ్. ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ ఏంటి 2 పర్ సెకండ్. అంటే ఈవెన్ ఆఫ్టర్ రెక్టిఫైయింగ్ విత్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ సేమ్. మీరు రెక్టిఫై చేసిన తర్వాత కూడా హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో వచ్చే వేవ్స్ అనేవి పర్ సెకండ్ సేమే ఉంటాయి, కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది సేమే ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 60 హెడ్జెస్ అనమాట. చాలామంది పిల్లలు దీన్ని 30 హెడ్జెస్ పెట్టి ఆన్సర్ తప్పు వచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఇది కొంచెం కాన్సెప్ట్స్గా థింక్ చేయాలి. ఇక్కడ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఇక్కడ 2 సైకిల్స్ పర్ సెకండ్ ఉంది. ఈవెన్ హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్ జరిగినా కూడా 2 సైకిల్స్ పర్ సెకండే ఉంది, కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ మారలేదు. ఒకవేళ ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అయినట్లయితే మనకి ఫ్రీక్వెన్సీ డబల్ అయ్యేది, ఎందుకంటే ఈ కాంపొనెంట్ కూడా వచ్చేది ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్లో. ఆ రిపుల్స్ ఫ్రీక్వెన్సీ మనకి 120 హెడ్జెస్ అయ్యేది, బట్ ఇక్కడ మనకి హాఫ్ వేవ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 60 హెడ్జెస్ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ 2022లో అడిగిన థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇవ్వడం జరిగింది. దీని ట్రూత్ టేబుల్ ఎలా ఉండడానికి అవకాశం ఉందో చూడమంటున్నాడు. నేను చెప్పాను కదా ముందు, సో ఏదైనా పెద్ద సర్క్యూట్ ఇచ్చినప్పుడు మనకి డిమోర్గాన్స్ పద్ధతి ఫాలో అవ్వండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చని. సో మీరు ట్రూత్ టేబుల్ సెట్ చేసుకుని చెక్ చేసుకున్న టైం తీసుకుంటుంది. అదే డిమోర్గాన్స్ వెళ్ళినట్లయితే మీకు ఈజీ అవుతుంది. సో డిమోర్గాన్స్ ఏం చెప్పాను, అటు నుంచి అవుట్పుట్ నుంచి రమ్మంటున్నాను కదా. సో ఇక్కడ ఇదేంటిది? యాండ్ గేట్ అంటే ఇంటూ. సో వాటి ఇన్పుట్లు ఉన్నాయి కదా, ఆ 2 ఏంటో చూద్దాం. ఆ 2 ఏంటి? ఒక 2 NAND గేట్స్ యొక్క అవుట్పుట్స్ అనమాట. 2 NAND గేట్స్ యొక్క అవుట్పుట్స్ అవి ఏంటో చూద్దాం. 2 NAND గేట్స్ అన్నా అంటే అర్థం ఏంటి? బార్ అండ్ ఇంటూ. ఓకే, ఆ 2 NAND గేట్స్కి ఇన్పుట్స్ ఏంటో చూద్దాం. ఈ ఫస్ట్ దానికి ఏంటి ఇన్పుట్? ఏ అండ్ బి. రెండవ NAND గేట్కి ఇన్పుట్స్ ఏంటి? బి బాగానే ఉంది, కానీ ఏ వచ్చి నెగేషన్ అయింది, అంటే ఏ బార్ ఇంటూ బి బార్ కాదు. సో ఇది టోటల్గా దాని సర్క్యూట్ సంబంధించిన డిమోర్గాన్స్ ఈక్వేషన్. సో 2 ఇండివిజువల్ నెగేషన్స్ ఉన్నాయి విత్ అండ్. మనం వీటిని క్లబ్ చేస్తే ఈ నెగేషన్స్ మనం ఏం రాసుకోవచ్చు? ఒకే నెగేషన్ కింద తీసుకొచ్చినట్లయితే ఏ ఇంటూ బి ఇంటూ కాస్త అంటే అండ్ కాస్త ఆర్ అవుతుంది, అంటే ప్లస్ ఏ బార్ ఇంటూ బి. ఓకే, ఇలా రాయొచ్చు కదా మనం. సో ఇప్పుడు రెండిట్లోనూ బి అనేది ఉంది, కామన్ తీసినట్లయితే నెగేషన్లో ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ బి రాయొచ్చు మనం. ఓకే, సో ఏ ప్లస్ ఏ బార్ అంటే 1. ఎందుకు? మీరు 0 తీసుకుంటే 0 ప్లస్ 1 తీసుకున్నట్టయితే 1 ప్లస్ 0 1. సో ఏ ప్లస్ ఏ బార్ ఎప్పుడు కూడా 1 అవుతుంది. 1 ఇంటూ బిఏ అవుతుంది. బికి నెగేషన్ ఉంది కాబట్టి ఇది మొత్తం బి బార్ అవుతుంది. ఓకే, సో అవుట్పుట్ మీకు బి బార్ రావాలి. ఉన్న వాటిల్లో బి బార్ అవుట్పుట్ సి అనేది బి బార్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ సిబి సేమ్, ఇక్కడ సేమ్, ఇక్కడ నెగేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నెగేషన్ అవుతుంది చూసారు కదా. అయితే ఇక్కడ చూడండి 1 0 1 1 0 0 0 1 1 నెగేషన్ అవ్వట్లే ఇక్కడ, కానీ ఇక్కడ అవుతుంది చూడండి 0 1 1 0 0 1 1 0. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ 1. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు చూసేటప్పుడు కూడా. గబుక్కని పైన ఈక్వల్ అయినాయి అని చెప్పేసి ఆన్సర్ వెయిట్ చేయొద్దు. మొత్తం ప్రతి ట్రూత్ టేబుల్ చెక్ చేయండి, ఇక్కడ ప్రతి వాల్యూ చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మటుకు నెగేషన్ ఉంది, కానీ కిందకి వెళ్ళేటప్పటికి నెగేషన్ లేదు. కానీ ఇక్కడ మటుకు ఫుల్ నెగేషన్, అంటే బీకి సి అనేది బార్లోనే ఉంది, నెగేషన్లోనే ఉంది. కాబట్టి 0 1 1 0 1 0 1 1 0 ప్రతి సందర్భంలోనూ సి అనేది బీకి నెగేషన్లోనే ఉంది, అదే అవుట్పుట్ అనమాట. సో ఇది కొంచెం కాంప్లికేటెడే, బట్ మనం ఈ డిమోర్గాన్ సింప్లిఫికేషన్లో చెప్తాం కదా, మీరు కామన్ తీసినప్పుడు ఎలా ఉంటుంది, ఏ బార్ ప్లస్ ఏ బార్ ఎలా ఉంటుంది, బి బార్ ఇంటూ 1 ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మనం డిమోర్గాన్ సింప్లిఫికేషన్లో చెప్తాము. సో టోటల్గా మీకు బి బార్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఇది.
కాదు నేను ఆప్షన్స్ చెక్ చేసుకుంటాను నాకు ఇది రాదు అనుకుంటే ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు, బట్ మీకు టైం తీసుకుంటుంది అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2021లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది, ద ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ అన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఈజ్ ద సేమ్ యాజ్ హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్. An external field is applied across each of them. Compare the currents in them. So ikkada current in n type is equal to current in p type. Current in p type is greater than current in n type. Current in n type greater than current in p type. No current will flow in p type. Current will only flow in n type. ikkada ee 4 statements lo edi right manam pattukovali. ikkada em icharu, electron concentration in an n type semiconductor is same as p type semiconductor antunnaru. కాన్సెప్చువల్గా మనం ఏంటి అంటే ఒక పీ టైప్ మెటీరియల్, ఒక సెమీకండక్టర్ మెటీరియల్లో మనం పెంటావాలెంట్ పెడితేనేమో ఎన్ టైప్ అవుతుంది, ట్రైవాలెంట్ పెడితే పీ టైప్ అవుతుంది. అయితే ఇక్కడ కాన్సన్ట్రేషన్ సేమ్ అంటున్నారంటే దానిలో మనం ఇంజెక్ట్ చేసిన ఇంప్యూరిటీస్ అనేవి సేమ్ అని అర్థం అక్కడ. ఓకే, అలా ఇంప్యూరిటీస్ సేమ్ అయినప్పుడు ఎన్ఈ అంటే పెంటావాలెంట్ డోపింగ్ చేయడం ద్వారా వచ్చిన ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ టు ఎన్హెచ్ అనమాట. అంటే హోల్స్ ఎన్నైతే ఉన్నాయో, ట్రైవాలెంట్ ఇంజెక్ట్ చేయడం ద్వారా వచ్చిన హోల్స్ ఎన్నైతే ఉన్నాయో పెంటావాలెంట్ ఇంజెక్ట్ చేయడం ద్వారా వచ్చిన ఎలక్ట్రాన్స్, ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఉన్నాయని దాని అర్థం. కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అంటే. అయితే మరి ఇలా ఉంటే మరి కరెంట్స్ కూడా సేమ్ అవ్వాలి కదా ఏదన్నా ఫీల్డ్ అప్లై చేసినప్పుడు. అది ఎందుకు అవదో మనం ఒకసారి చూద్దాం. సో మన దగ్గర ఒక పీ టైప్ మెటీరియల్ ఉంది, ఒక ఎన్ టైప్ మెటీరియల్ ఉంది అనుకుందాం. దీనికి పొటెన్షియల్ అప్లై చేసాం, అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం అంటే సమ్ పొటెన్షియల్లో కన్వర్ట్ చేసామని అర్థం. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావాలి కదా. ఆ వస్తున్న క్రమంలో ఇందులో మనకి హోల్స్ ఉంటాయి, పీ టైప్లో హోల్స్ ఉంటాయి. ముందు ఆ ఎలక్ట్రాన్స్ ఆ పీ టైప్లో ఉన్న హోల్స్ని ఫిల్ చేసిన తర్వాత అప్పుడు ఇవి ముందుకు వెళ్తాయి. వన్స్ ఫిల్ అయిన తర్వాత అందులో ఉన్న ట్రైవాలెంట్ మెటీరియల్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ తీసుకొని నెగిటివ్ ఎలక్ట్రోడ్గా మారిపోతుంది. ఏదైనా ఒక యాటమ్ ఎలక్ట్రాన్ తీసుకోగానే అది నెగిటివ్ అయాన్గా మారిపోతుంది. సో వన్స్ ఇది నెగిటివ్ అయాన్ మారిపోయిన తర్వాత ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆపడానికి ట్రై చేస్తుంది తప్పితే రీప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయదు. సో అప్పుడు ఇదేం చేస్తుంటే ఫ్లోని ఆపుతుంది, ఫ్లోని కొంచెం అపోజ్ చేస్తుంది అనమాట. వేరేజ్ ఈ ఎన్ టైప్ మెటీరియల్ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పెంటావాలెంట్ యాడ్ చేయడం ద్వారా ఉన్న ఎక్స్ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉంటాయి. వన్స్ నువ్వు ఫీల్డ్ అప్లై చేస్తే ఈ ఎలక్ట్రాన్స్ వెళ్ళడంతో పాటు ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ సైడ్ ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఫ్లో వస్తుంది అనమాట. సో అవి కూడా ఫ్లోకి యాడ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. సో కరెంట్ ట్రావెలింగ్ వెన్ ఎన్ టైప్ మెటీరియల్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్ విల్ బి మోర్ దాన్ పీ టైప్ మెటీరియల్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది మనం పిఎన్ డయోడ్ కాదు, ఓన్లీ మెటీరియల్, పీ టైప్ మెటీరియల్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్ విడివిడిగా మనం సర్క్యూట్స్లో కనెక్ట్ చేస్తున్నాం. ఆ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అవి ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందంటే ఇక్కడ ట్రైవాలెంట్లో ఉన్న హోల్స్ ఆ ఎలక్ట్రాన్స్ని తీసుకొని నెగిటివ్ అయాన్స్ అయిపోయి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆపుతుంది, అపోజ్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న అపోజిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడతో కంపేర్ చేసుకుంటే. అంటే ఇక్కడ ఫ్లోకి ఓకే చేస్తుంది, అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి, ఇక్కడ ఎక్స్ట్రా వస్తున్న ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. అంటే కరెంట్ని ట్రావెల్ చేయడానికి ఎక్కువ అవకాశం దీనిలో ఉంటుంది, దీనిలో ఉండదు అనమాట. ఎన్ టైప్లో ఎక్కువ ఉంటుంది, పీ టైప్లో ఉండదు. సో ఇక్కడ మనకు అప్పుడు దాన్ని బట్టి ఏం రాయొచ్చు, కరెంట్ ఇన్ ఎన్ టైప్ ఈజ్ గ్రేటర్ దాన్ కరెంట్ ఇన్ పీ టైప్ అని థర్డ్ ఆప్షన్ మనం పిక్ చేయొచ్చు. దీనికి ఒక మ్యాథమెటికల్ ఇది కూడా ఉంది. మనకు తెలుసు డ్రిఫ్ట్ వెలాసిటీతో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, I ఈజ్ ఈక్వల్ టు NEA VD అని. ఓకే, సో ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ట్రావెలింగ్, ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఏ ఈజ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద వైర్. ఇక VD వచ్చేసి డ్రిఫ్ట్ వెలాసిటీ, ఆ ఎలక్ట్రాన్స్ అందులో డ్రిఫ్ట్ అవుతూ ముందుకు వెళ్ళగలిగే వెలాసిటీ అనమాట డ్రిఫ్ట్ వెలాసిటీ. అయితే ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది వెన్ ఫీల్డ్ అప్లైడ్, ఈ అనే ఫీల్డ్ అప్లై అయినప్పుడు ఎలా ఉంటుందంటే I ఈజ్ ఈక్వల్ టు NEA ఇంటూ μE అని ఉంటుంది. అంటే మొబిలిటీ, మ్యూ అంటే ఏంటంటే మొబిలిటీ ఆఫ్ ద ఫ్లో, మొబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ త్రూ ద మెటీరియల్ అనమాట. సో ఇది మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో డిస్కస్ చేసాము, ఇక్కడ కూడా డిస్కస్ చేస్తాం జనరల్గా ఈ ఫార్ములాని, I ఈజ్ ఈక్వల్ టు NEA μD. అయితే ఇది మ్యూ అనేది మ్యూ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి గ్రేటర్ దాన్ ఉంటుంది మ్యూ ఆఫ్ హోల్స్ కన్నా కూడా. ఎందుకంటే చూడండి, ఒక ప్రోటాన్ మూవ్ అయ్యేదానికి ఒక ఎలక్ట్రాన్ మూవ్ అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి, తక్కువ మాస్ ఉంటుంది కాబట్టి సేమ్ పొటెన్షియల్లో తొందరగా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అందుకనే మొబిలిటీ ఏదైతే ఉందో, సేమ్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది మొబిలిటీ ఆఫ్ హోల్స్కి. అప్పుడు ఇది మనం ఇక్కడ చూసినట్లయితే
కరెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ మొబిలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ కరెంట్ డ్యూ టు హోల్స్ మొబిలిటీ. ఈ ఫార్ములా నుంచి మనం చూసినట్లయితే సో ఇక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే కరెంట్ ఇన్ ఎన్ టైప్ ఈజ్ గ్రేటర్ దాన్ కరెంట్ ఇన్ పీ టైప్, పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో. ఓకే, ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీ ఉన్న సిచ్యువేషన్లో ఇద్దరికి సేమ్ పొటెన్షియల్ అప్లై చేసినప్పుడు విడివిడిగా అప్పుడు మనకి ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2021లోనే అడిగిన సెకండ్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఏంటంటే ఏ జీనా డయోడ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ రివర్స్ బయాస్ వెన్ యూజ్డ్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. సెకండ్ వన్ ఏంటంటే ద పొటెన్షియల్ బ్యారియర్ ఆఫ్ పిఎన్ జంక్షన్ లైజ్ బిట్వీన్ 0.1 వోల్ట్ టు 0.3 వోల్ట్ అని. సో ఈ రెండు స్టేట్మెంట్స్ రైటా రాంగా మనం ఒకసారి చెక్ చేయాలి. సో ఫస్ట్ చూద్దాం, ఈ జీనా డయోడ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ రివర్స్ బయాస్. ఎస్, ఎప్పుడు కూడా ఇది లోడ్ రెసిస్టర్కి ప్యారలల్గా రివర్స్లో కనెక్ట్ చేసి ఉంటుంది. లోడ్ రెసిస్టర్ ఉందనుకోండి, ఇలాగా దీనికి ప్యారలల్గా ఇలా కనెక్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే రెండింటికి కామన్ పొటెన్షియల్ అటైన్ చేయడానికి ఎప్పుడన్నా పొటెన్షియల్ సేమ్ ఎక్కువ అయినప్పుడు ఇది బ్రేక్ అయ్యి ఓపెన్ అయిపోతుంది అనమాట. అందుకని ఇది ప్యారల్గా కనెక్ట్ చేస్తాం, అలాగే రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తాం. సో ఇది ట్రూ. నెక్స్ట్ వన్ వచ్చేసి ద పొటెన్షియల్ బ్యారియర్ ఆఫ్ పిఎన్ జంక్షన్ లైజ్ బిట్వీన్ 0.1 వోల్ట్ టు 0.3 వోల్ట్స్ అంటున్నాడు. సో ఫస్ట్ పిఎన్ జంక్షన్ ఎలా తయారు చేస్తాం మనం? ఎయిదర్ జెర్మీనియం కానీ లేదా సిలికాన్ కానీ మనం తీసుకొని దానిలో మనం డోపింగ్ చేసి ఎన్ టైప్ అండ్ పీ టైప్ డోపింగ్ చేసి రెండు కనెక్ట్ చేస్తాం అన్నమాట. అలా కనెక్ట్ చేసినప్పుడు వాటి మధ్య ఉన్న బ్యాండ్ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే ఈ సెమీకండక్టర్లో మధ్య ఉన్న బ్యాండ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాండ్ గ్యాపే మనకి పొటెన్షియల్ బ్యారియర్గా క్రియేట్ అవుతుంది. సో అది ఎంత ఉంటుంది అంటే జనరల్గా మనకి జెర్మీనియంకి వచ్చేసి 0.3 వోల్ట్ ఉంటుంది, అలాగే సిలికాన్కి వచ్చి 0.7 వోల్ట్ ఉంటుంది. ఓకే, సో ఇవి రెండు కూడా ఇచ్చిన దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ పొటెన్షియల్ బ్యారియర్ యొక్క పొటెన్షియల్ అంత ఉండదు అని చెప్పడానికి. ఈ జెర్మీనియంకి ఏమో 0.3 ఉంది, సిలికాన్కి ఏమో 0.7 ఉంటుంది. బట్ ఇక్కడ ఆ బ్యారియర్ పొటెన్షియల్ లైజ్ బిట్వీన్ 0.1 టు 0.3 అంటున్నాడు, వీటి మధ్య ఉంటుంది అంటున్నాడు. కాబట్టి 0.3 కాదు. కాబట్టి జెర్మీనియంకి సిలికాన్కి ఎంతైతే బ్యాండ్ గ్యాప్ ఉందో అదే అంత పొటెన్షియల్ డిఫరెన్స్గా మనకి వన్స్ దే కనెక్టెడ్ రెండు కనెక్ట్ చేసినప్పుడు జరుగుతుంది అనమాట. సో అందుకని ఇది ఫాల్స్ అనమాట. ఉంటే ఇంతకన్నా ఎక్కువే ఉంటుంది తప్పితే అంత ఉండదు. ఎప్పుడైనా మనం ఆ రెండు పిఎన్ జంక్షన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఉంటే ఆ బ్యాండ్ గ్యాప్ అనేది ఇంతకన్నా ఎక్కువే ఉంటుంది తప్పితే తక్కువ ఉండదు. సో ఇది ఫాల్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ కరెక్ట్ అండ్ బి ఈజ్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 2021లో అడిగిన థర్డ్ క్వశ్చన్. ఫర్ ద గివెన్ సర్క్యూట్ ద ఇన్పుట్ డిజిటల్ సిగ్నల్స్ ఆర్ అప్లైడ్ ఎట్ ద టెర్మినల్స్ ఏ, బి అండ్ సి. వాట్ వుడ్ బి ద అవుట్పుట్ ఎట్ ద టెర్మినల్ వై? ఇక్కడ మనకి ఏ దగ్గర ఇస్తున్న సిగ్నల్ ఏంటి? 0, 5 volts, 0, 5 volts ఇలా ఇస్తున్నారు. బి దగ్గర ఇస్తున్నదేమో 0, 0, 5 volts, 5 volts, 0, 0, 0. సి దగ్గర 5 volts, 5 volts, 0, 0, 5 volts, 5 volts, 5 volts. అంటే మనం ఇలా 5 volts అంటే మీకు ఇంకొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, 1 0లుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే సర్క్యూట్లో మనం 5 volts అని రిప్రజెంట్ చేసిన డిజిటల్గా మనం 0, 1 అంటాము. కాబట్టి ఏ ఇస్తున్న సిగ్నల్, ఏ దగ్గర మనం ఇస్తున్న ఇన్పుట్ ఏంటి అంటే 0, 1, 0, 1, 0, 1, 0, 0, 1, 0, 1, 0, 1, 0. ఓకే, అంటే ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాం? 1, 2, 3, 4, 5, 6, 7, 7 ఇన్పుట్స్ ఇచ్చాం. అలాగే బి కూడా 7 ఇన్పుట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అదేంటంటే 0, 0, 0, 0, 1, 1, 1, 1, తర్వాత అన్నీ కూడా జీరోసే. ఇక సి వచ్చేటప్పటికి ఏం ఇన్పుట్స్ ఇచ్చాము? 1, 1, 0, 0, 1, 1, 1. ఓకే, మొత్తం 7 ఇన్పుట్స్కి ప్రాపర్గా ఇన్పుట్ ఏమి ఇచ్చామనేది రాసాం. ఇప్పుడు అవుట్పుట్ ఏది ఉండడానికి అవకాశం ఉందో ఈ పర్టికులర్ సర్క్యూట్కి అడుగుతున్నాడు. సో మనం ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, ఇలాంటి సర్క్యూట్ ఇచ్చినప్పుడు డిమోర్గాన్స్ ప్రకారం దాన్ని సింప్లిఫై చేద్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే డిమోర్గాన్స్ ప్రకారం మనం అటు నుంచి రమ్మంటున్నాను కదా అవుట్పుట్ దగ్గర నుంచి. సో ఫస్ట్ ఆర్ గేట్ ఇచ్చారు. ఆర్ గేట్ కంటే ప్లస్. ఓకే, ప్లస్కి ఒక 2 ఇన్పుట్లు ఇచ్చాడు. ఆ 2 ఇన్పుట్లు ఏంటంటే ఒక అండ్ గేట్ నుంచి వచ్చింది. ఓకే, ఒక అండ్ గేట్ అంటే మల్టిప్లికేషను, అలాగే ఒక నాండ్ గేట్ నుంచి వచ్చింది. నాండ్ గేట్ అంటే మల్టిప్లికేషను, ఒక నెగేషను. ఓకే, ఒక అండ్ గేట్ నుంచి ఒక నాండ్ గేట్ నుంచి వచ్చింది. సో ఈ అండ్ గేట్కి ఏమి ఇన్పుట్స్? ఏ అండ్ బి.
ఏ అండ్ బి. ఈ నాండ్ గేట్కి ఏం ఇన్పుట్స్ బి అండ్ సి. ఓకే, సో ఇది టోటల్గా ఈ సర్క్యూట్ నుంచి మనం రాసిన డి మోర్గాన్స్ ఎక్స్ప్రెషను. దీన్ని ఇంకొంచెం క్లియర్గా చూద్దాము. ఏ ఇంటూ బి ప్లస్, ఇక్కడ చూడండి దీన్ని మనం స్ప్లిట్ చేస్తే ఏ ఇంటూ బి ప్లస్, ఇది అండ్ గేట్ కదా, అండ్ గేట్కి నెగేషన్ ఉంది. సో దీని నెగేషన్ స్ప్లిట్ చేస్తే ఇదేమవుద్దంటే బి బార్ ప్లస్ సి బార్ అవుతుంది. ఓకే, సో ఈ మొత్తానికి ఆ పక్కనది బి బార్ ప్లస్ సి బార్ అవుతుంది. ఇప్పుడు మీరు సర్క్యూట్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ బీకి రెండు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. రెండు ఎక్స్ప్రెషన్స్లో బీ టర్మ్ ఉంది, బట్ సి డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు సి ఏదైతే ఉందో దాని సి బార్ తీసుకున్నట్లయితే ప్లస్ అవుతుంది. మనం డిమోర్గాన్స్లో సింప్లిఫికేషన్ రూల్స్ పెట్టాము. ఇప్పుడు 0 ప్లస్ సంథింగ్ ఈజ్ ఆన్సర్ వచ్చేసి ఆ సంథింగే అవుతుంది. 0 ప్లస్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ అవుతుంది. కానీ 1 ప్లస్ ఎక్స్ వచ్చేసి ఎప్పుడు 1 అవుతుంది. అంటే సి ఒకవేళ 1 అయితే ఇది 1 బార్ 0 అవుతుంది, ఆన్సర్ ఇదే అవుతుంది. సి ఒకవేళ 0 అయితే ఇది 1 అవుతుంది, అప్పుడు ఆన్సర్ మటుకు 1 అవుతుంది ఆన్సర్. సో ఇక్కడ మీకు సి ఎప్పుడైతే 0 ఉందో, సి ఎక్కడైతే 0 ఉందో రెండు కేసుల్లో కూడా థర్డ్ అండ్ ఫోర్త్ కేసుల్లో 0 ఉంది కాబట్టి మీకు అవుట్పుట్ కంపల్సరీ 1 వస్తుంది. ఓకే, అలా వచ్చిన సందర్భం ఎక్కడుందో చూడండి. ఓకే, థర్డ్ అండ్ ఫోర్త్ స్టెప్పుల్లో 1 ఉన్నది ఎక్కడుంది? ఇది 1 2 3 4. సో ఇక్కడ 0 1 ఉంది. ఓకే, ఇక్కడ 1 1 ఉంది. థర్డ్ వన్ మాత్రమే 1 1 ఉన్నట్టు. ఇక్కడ 1 0 ఉంది. ఇక్కడ అన్ని జీరోలు ఉన్నాయి, 0 0 ఉంది. సో ఇక్కడ వచ్చేసి 0 1 ఉంది. సో మనకి థర్డ్ అండ్ ఫోర్త్లో 1 1 వచ్చే కేసు ఈ నాలుగిట్లో ఏది ఉంది అంటే ఇగో ఈ థర్డ్ వన్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట. అంటే మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని ఎక్స్ప్రెషన్ బేస్ చేయొచ్చు. ఇంత లాజికల్ ఇంటర్ప్రిట్ చేయాలంటే మీకు కొంత ప్రాక్టీస్ ఉండాలి. డిమోర్గాన్స్ మీద కొంత ప్రాక్టీస్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి డిమోర్గాన్స్ రాసిన తర్వాత ఎక్స్ప్రెషన్లో ఉన్న సింప్లిఫికేషన్ రూల్స్ బేస్ చేసుకొని చేస్తున్నాం. ఈ సింప్లిఫికేషన్ రూల్లో సి కనుక 0 అయినట్లయితే టోటల్ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ 1 అవ్వాలి. అంటే సి 0 0 ఎక్కడ ఉంది? సి థర్డ్లో ఫోర్త్లో 0 0 ఉంది. అంటే అవుట్పుట్లో కూడా థర్డ్లో ఫోర్త్లో 1 1 వచ్చి ఉండాలి. అక్కడ 1 1 వచ్చిన కేసు థర్డ్ కేసే కాబట్టి అది మాత్రమే ఆన్సర్. ఓకే, ఒకవేళ 1 1 ఉంటే సి 1 అయితే ఇది 0 అవుతుంది కదా, 0 ప్లస్ సంథింగ్ అంటే ఆ సంథింగ్ అవ్వాలి. ఆ సంథింగ్లో చూడండి ఒకసారి మనకి ఏముంది, ఏ ఇంటూ బి ప్లస్ బి బార్ ఉంది. మీరు ఒకవేళ బి 0 తీసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ బి బార్ ఉంది కాబట్టి ఇక్కడ బి 0 అయితే దాని బార్ నెగేషన్ 1 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 1 వస్తుంది. సో బి 0 అయినప్పుడు కూడా మీకు ఆన్సర్ మొత్తం కూడా 1 రావాలి. బి 0 అయినప్పుడు ఆన్సర్ మొత్తం కూడా 1 రావాలి. బి 0 అయిన కేసులు ఎక్కడ ఉన్నాయి చూడండి, 0 0 0 0 ఇక్కడంతా ఉంది కదా. అంటే 1 2 3 4 5 6 7 1 2 5 6 7 కూడా 1 ఉన్నదే కావాలి. సో సి ప్రకారం చెక్ చేసినప్పుడు 3 and 4లో 1 రావాలి. బి ప్రకారం చెక్ చేసినప్పుడు 1 2 4 5లో కూడా 1 రావాలి. అంటే మొత్తంగా ఆన్సర్ అవుట్పుట్ అనేది 1 1 రావాలి. సో 1 1 ఉన్నది ఏముంది ఇక్కడ అంటే అది థర్డ్ వన్ మాత్రమే ఉంది. కొంచెం లాజికల్ ఇంటర్ప్రిట్ చేస్తే మటుకు ఆన్సర్ తొందరగానే వస్తుంది. దీని మీద పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క ఇన్పుట్కి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక లాజికల్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే సరిపోతుంది. ఏ 0 అనుకుందాం ఫర్ సపోజ్, ఏ 0 అనుకున్నట్లయితే ఏ 0 ఎక్కడ ఉంది, ఇక్కడ కేసులో ఉంది. ఏ 0 అయినా ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ని బి అండ్ సీల్ డిసైడ్ చేస్తున్నాయి. ఓకే, సో బి అండ్ సీల్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఎక్స్ప్రెషన్ మొత్తం మనకి ఈ లాజికల్ ఇంటర్ప్రిట్తోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, జనరల్గా మీరేం చేస్తారంటే ఓకే ఇన్పుట్స్ ఇచ్చారు కాబట్టి ఆ ఇన్పుట్స్ ఈ గేట్స్ దగ్గర పెట్టి వచ్చిన అవుట్పుట్స్కి ప్రాపర్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది చెక్ చేస్తారు. అది కొంచెం టైం తీసుకునే పద్ధతి. ఒకవేళ ఈ డిమోర్గాన్స్ ఎక్స్ప్రెషన్ రాసి దాని నుంచి లాజికల్గా ఇంటర్ప్రిట్ చేస్తే ఈజీగా మనం ఏది కావాలో అది తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ పద్ధతిలో చేయాల్సిన విధానం. తెలియని వాళ్ళకి టైం మీటింగ్, తెలిసిన వాళ్ళకి విదిన్ సెకండ్స్లో దీన్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2020లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది, ఫర్ ట్రాన్సిస్టర్ యాక్షన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ద బేస్ రీజన్ మస్ట్ బీ వెరీ థిన్ అండ్ లైట్లీ డోప్డ్. Base emitter and collector regions should have same doping concentrations. Base emitter and collector regions should have same size. Both emitter junction as well as the collector junction are forward biased.
సో ఈ 4 స్టేట్మెంట్స్ ఏదైటానికి అవకాశం ఉందో ఒకసారి చూడాలి. అయితే మనకు తెలుసు టెక్స్ట్ బుక్లో మనం చూసిన ట్రాన్సిస్టర్లో 3 భాగాలు ఉంటాయి. ఓకే, ఒకటి ఎమిటర్, ఇంకొకటి బేస్, ఇంకొకటి కలెక్టర్. వీటిలో ఎప్పుడు సైజ్ ఆఫ్ ద కలెక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనం అవుట్పుట్ యాంప్లిఫికేషన్ కోసం వాడుతున్న ట్రాన్సిస్టర్స్ అన్నిటిలో కూడా మనకి అవుట్పుట్ దగ్గర ఎంత ఎలాబరేటెడ్ రీజియన్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ మనకి కలెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ సైజ్ ఆఫ్ ద కలెక్టర్ అనేది పెద్ద ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు సైజ్ ఆఫ్ ద కలెక్టర్ షుడ్ బి గ్రేటర్ దాన్ సైజ్ ఆఫ్ ద ఎమిటర్ అండ్ షుడ్ బి గ్రేటర్ దాన్ సైజ్ ఆఫ్ ద బేస్. అంటే బేస్ యొక్క సైజ్ అనేది చాలా థిన్గా ఉంటుంది. సో సైజ్ ఆఫ్ ద కలెక్టర్ ఈజ్ బిగ్గర్, సైజ్ ఆఫ్ ద ఎమిటర్ ఈజ్ లిటిల్ బిట్ బిగ్గర్ అండ్ సైజ్ ఆఫ్ ద బేస్ ఈజ్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ టు దీస్ 3. ఈ ఎక్స్ప్రెషన్ ఇదన్నమాట 3 కంపేర్ చేసినప్పుడు. అయితే దీనిలో జరిగే డోపింగ్ ఎలా ఉంటుంది అంటే డోపింగ్ కూడా మనం బేస్ రీజన్కి చాలా తక్కువగా తీసుకుంటాం. సో డోపింగ్ ఆఫ్ బేస్ రీజన్ ఈజ్ వెరీ లెస్. ఓకే, కానీ ఎమిటర్లో డోపింగ్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఎందుకు అంటే అది యాంప్లిఫికేషన్లో ఎక్కువ కరెంట్ని పాస్ చేయగలగాలి, ముందు ఎక్కువ కరెంట్ని పాస్ చేయగలగాలి. సో అందుకని డోపింగ్ ఆఫ్ ఎమిటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికన్నా కొంచెం తక్కువగా డోపింగ్ ఆఫ్ కలెక్టర్ ఉంటుందన్నమాట. సో ఇది మనం టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా మనకి ట్రాన్సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఉంటుంది. సైజ్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్లో ఆ 3 పార్ట్స్లో ఏది పెద్దది, ఏది చిన్నది, ఏది డోపింగ్ ఎక్కువ, ఏది డోపింగ్ తక్కువ అనేది మనకి మెన్షన్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చూస్తే ద బేస్ రీజన్ మస్ట్ బి వెరీ థిన్ అండ్ లైట్లీ డోప్డ్. సో ఇది ట్రూ. తర్వాత బేస్ ఎమిటర్ అండ్ కలెక్టర్ రీజన్స్ షుడ్ హ్యావ్ సేమ్ డోపింగ్ కాన్సన్ట్రేషన్, అకార్డింగ్ టు దట్ ఇట్ ఈస్ రాంగ్. తర్వాత బేస్ ఎమిటర్ అండ్ కలెక్టర్ రీజన్ షుడ్ హ్యావ్ సేమ్ సైజ్, ఇది కూడా రాంగ్. తర్వాత ద బోత్ ఎమిటర్ జంక్షన్ యాజ్ వెల్ యాజ్ ద కలెక్టర్ జంక్షన్ ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్ అంటున్నా, ఇది కూడా తప్పు. ఎందుకు, మనం ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్లో ఎమిటర్నేమో రివర్స్ బయాస్లోను, కలెక్టర్నేమో ఫార్వర్డ్ బయాస్లోను మనం తీసుకుంటాం. అందుకని ఇక్కడ 2 ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి అనేది కరెక్ట్ కాదు. సో ఇది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద బేస్ రీజన్ మస్ట్ బి వెరీ థిన్ అండ్ లైట్లీ డోప్డ్. మనకి ఈ స్టేట్మెంట్ కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అసలు బేస్ రీజన్ ఎలా ఉండాలి అనేది డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. వన్స్ ఆ స్టేట్మెంట్ మనం చూస్తే అది రైట్. ఎందుకు ఇది రైట్ అయింది, ఇక మిగిలినవన్నీ కూడా లాజికల్గా రాంగ్ అని అర్థం. ఓకే, సో ఈ విధంగా ఇది థియరిటికల్గా మనం ఉంది. కాన్సెప్ట్ కనుక ట్రాన్సిస్టర్ చదివేటప్పుడు ప్రాపర్గా చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఇయర్ సిలబస్లో మనకి ట్రాన్సిస్టర్స్ అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంక్రీజ్ ఇన్ ద విడ్త్ ఆఫ్ ద డిప్లీషన్ రీజియన్ ఇన్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ డ్యూ టు. మనకి ఒక డయోడ్ ఉంది. ఈ డయోడ్లో ఈ పిఎన్ జంక్షన్ల మధ్య ఉన్న లేయర్ ఏదైతే ఉందో ఆ డిప్లీషన్ లేయర్ ఇంక్రీజ్ అవుద్దంట. ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ ఫార్వర్డ్ కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్ అవుద్ది అంటున్నాడు. టోటల్లీ రాంగ్. ఎందుకు, పీని మనం ఒక బ్యాటరీకి ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ ఇలాగే వెళ్తుంది కదా. కరెంట్ ఇలా వెళ్తున్నప్పుడు ఈ డిప్లీషన్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, తగ్గిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి అనమాట. సో ఇంక్రీజెస్ ఇన్ ఫార్వర్డ్ కరెంట్ అనేది కాదు, డిక్రీజ్ అయిపోతుంది డిప్లీషన్ లేయర్. ఫార్వర్డ్ బయాస్ ఓన్లీ, 2 ఒకటి కూడా తీసాయి. తర్వాత రివర్స్ బయాస్ ఓన్లీ. ఎస్, రివర్స్ బయాస్లో ఏం జరుగుతుందంటే ఈ డిప్లీషన్ లేయర్ ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో బోత్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ రాంగ్. ఇది రాంగ్, ఇది రాంగ్. సో ఓన్లీ ద ఆన్సర్ ఈజ్ రివర్స్ బయాస్ ఓన్లీ. ఈ రివర్స్ బయాస్ ఏం జరుగుతుందంటే ఈ ఫస్ట్ డిప్లీషన్ లేయర్ ఏర్పడుతున్నప్పుడు ఇటుపక్క ఏమో పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, ఇటుపక్క నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. ఓకే, సో వెన్ యూ కనెక్టెడ్ ఇన్ రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అయినప్పుడు ఏం జరిగిద్దంటే దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి. ఎటు నుంచి తెచ్చుకుంటుంది, ఇక్కడ నుంచి తెచ్చుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఛార్జెస్ లేయర్ ఉంది. సో ఇందులో ఉన్న వాటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు ఇది ఇంకా పాజిటివ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇక్కడ దీనికి నెగిటివ్కి ఎలక్ట్రాన్స్ ఇస్తూ ఉంటుంది. ఇస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ దాన్ని అపోజ్ చేస్తాయి. మరి వచ్చిన ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడ డిపోజ్ అవి ఉంటాయి అన్నమాట. సో ఇట్లా డిప్లీషన్ లేయర్ పెరుగుతూ ఉంటుంది రివర్స్ బయాస్ కేసులో. ఫార్వర్డ్ బయాస్ కేసులో ఇది తగ్గిపోతుంది. ఆన్సర్ వచ్చేసి రివర్స్ బయాస్ టైంలో మాత్రమే ఇది డిప్లీషన్ లేయర్ ఇంక్రీజ్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ 2020లో అడిగిన థర్డ్ క్వశ్చన్, ఫర్ ద లాజిక్ సర్క్యూట్ షోన్ ద ట్రూత్ టేబుల్ ఏవై ఉండడానికి అవకాశం ఉంది అంటున్నారు. సో ఇక్కడ ఏబీలు ఆల్రెడీ కామన్గానే ఉంటాయి. 0 0 0 1 1 0 1 1 మనం అదేంటో డిసైడ్ చేయాలి. సో ఇది ఏ సర్క్యూట్ రిప్రజెంట్ చేస్తుందో తెలుసుకుంటే ఈజీగా మనం చెప్పవచ్చు అనమాట. మరి ఏ సర్క్యూట్ రిప్రజెంట్ చేస్తుంది?
సో మనం చూసినట్లయితే చెప్పాను కదా డిమోర్గాన్స్ పద్ధతి ప్రకారం ఇక్కడ నార్ గేట్ అంటే అర్థం ఏంటి, ప్లస్ ఇచ్చి బార్ ఉండాలి. ఈ ఇన్పుట్స్ ఏంటి ఈ నార్ గేట్ కంటే, ఇదిగో ఒక నాట్ గేట్ ఉంది అంటే ఒక బార్ ఇన్పుట్ ఏంటంటే ఏ, ఇక్కడ కూడా బి. సో ఇప్పుడు ఏంటిది, ఈ నెగేషన్ లోపల తీసుకొస్తే ఏ బార్ అనదర్ బార్ ఇంటూ బి బార్ అనదర్ బార్. సో ఇవి ఏ ఇంటూ బి అంటే అండ్ గేట్ అనమాట. సో అండ్ గేట్కి ట్రూత్ టేబుల్ ఏంటి 0 0 0 1 కదా. రెండు ఇన్పుట్లు 1 అయినప్పుడు మాత్రమే మీకు 1 వస్తుంది, మిగిలినవన్నీ జీరోస్ వస్తాయి అండ్ గేట్లో. సో అండ్ గేట్కి 0 0 1 0 0 0 1 దేనికి ఉంది ఇక్కడ అంటే ఇవి సెకండ్ వన్కి ఉంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. మీరు డిమోర్గాన్స్ చేసినా వస్తుంది, లేదా ట్రూత్ టేబుల్ చెక్ చేసినా వస్తుంది. ట్రూత్ టేబుల్ది టైం తీసుకుంటుంది, అంతే తేడా. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2019లో అడిగిన రెండు క్వశ్చన్లో ఫస్ట్ది, ఫర్ ఏ పీ టైప్ సెమీ కండక్టర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటున్నాడు. ఎలక్ట్రాన్స్ ఆర్ ద మెజారిటీ క్యారియర్స్ అండ్ ట్రైవాలెంట్ ఆటమ్స్ ఆర్ ద డోపంట్స్. హోల్స్ ఆర్ ద మెజారిటీ క్యారియర్స్ అండ్ ట్రైవాలెంట్ ఆటమ్స్ ఆర్ ద డోపంట్స్. హోల్స్ ఆర్ ద మెజారిటీ క్యారియర్స్ అండ్ పెంటావాలెంట్ ఆర్ ద డోపంట్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ ద మెజారిటీ క్యారియర్స్ అండ్ పెంటావాలెంట్ ఆటమ్స్ ఆర్ ద డోపంట్స్. మనకి ఫస్ట్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ చెప్తున్నప్పుడే మనం పీ టైప్ ఎలా ఏర్పడుతుంది, ఎన్ టైప్ ఎలా ఏర్పడుతుందో మనం తెలుసు మనకి. అయినా ఒకసారి చూద్దాం. పీ టైప్ మెటీరియల్ ఏంటి అంటే, మనం ఒక సెమీ కండక్టర్స్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ తీసుకొని దాని లోపల ట్రైవాలెంట్ యాటమ్ని యాడ్ చేస్తాం. ట్రైవాలెంట్ యాటమ్ని కనుక మనం యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ట్రైవాలెంట్లో ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి బ్యాలెన్స్ బ్యాండ్లో. అవి పక్కనున్న 3 సిలికాన్ యాటమ్స్తో కావచ్చు, జెర్మిన్ యాటమ్స్తో పాటు కావచ్చు, అది బాండింగ్ క్రియేట్ చేస్తాయి. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఇక్కడ ఒక హోల్ ఏర్పడుతుంది. ఓకే, ఈ హోల్ అంటే పీ టైప్లో ఉండేది హోల్స్ అనమాట, ఈ డోపింగ్ వలన ఏర్పడే హోల్స్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ పీ ఈజ్ కాల్డ్ హోల్స్. సో హోల్స్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎక్కడ ఉందో చూడండి. హోల్స్ ఆర్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఓకే, సో 2 or 3, మిగిలినవి అయితే కాదు. ఇక్కడ మనం ఏం చేసాము, ఇప్పుడు నేను ఏ ఆటమ్ డోప్ చేశాను, ట్రైవాలెంట్ ఆటమ్స్ని డోప్ చేసాం. సో ఇక్కడ ట్రైవాలెంట్ ఆటమ్స్ ఆర్ ద డోపంట్స్ అన్నాడు కదా. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. సో పీ టైప్కి ఎప్పుడు కూడా ట్రైవాలెంట్ ఆటమ్స్ డోపంట్స్, హోల్స్ ఆర్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. అదే ఎన్ టైప్ మెటీరియల్కి ఏమో పెంటావాలెంట్ ఆర్ ద డోపంట్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనమాట ఎన్ టైప్ అయితే. సో ఆన్సర్ వచ్చేసి కదా సెకండ్ వన్. సో ఇలాంటి థియరిటికల్ స్టేట్మెంట్స్ దీనిలో కంపల్సరీ ఒకటి అడుగుతున్నారు ప్రతి సంవత్సరం, కాబట్టి కాన్సెప్ట్ కంపల్సరీ దీనిలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్ 2019లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ద కరెక్ట్ బూలియన్ ఆపరేషన్ రిప్రజెంటెడ్ బై ద సర్క్యూట్ డయాగ్రామ్ డ్రాన్ ఈజ్ అండ్ ఆర్ నాండ్ నార్. ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎలా ఉంది అంటే ఏ గేట్ రిప్రజెంటేషన్ లాగా ఉందో చెప్పమంటున్నాడు. మన సర్క్యూట్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఓపెన్లో ఉన్నాయి 2 కీస్. ఓపెన్లో ఉంటే 0 0 తీసుకోమంటున్నాడు, క్లోజ్డ్ చేస్తే 1 1 తీసుకోమంటున్నాడు. ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ లాగా రాద్దాం. మొట్టమొదట ఏబి మనం ట్రూత్ టేబుల్ రాస్తే 0 0 0 1 1 0 అండ్ 1 1 అంటే 0 0 అంటే అర్థం ఏంటంటే 2 ఓపెన్లో ఉన్నప్పుడు, 0 1 అంటే 1 ఆన్లో ఉంది, 1 ఆఫ్లో ఉంది, 1 0 అన్న అంతే, 1 1 అంటే 2 ఆన్లో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్లో చూడండి, మ్యాక్సిమం పొటెన్షియల్ హెవీ పొటెన్షియల్ పైన ఉంది, ఇక్కడ ఎర్త్ ఉంది, అంటే కరెంట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ బల్బ్ వెలుగుతుంది. ఈ బల్బే అవుట్పుట్ కింద మనం తీసుకున్నట్లయితే, ఈ బల్బ్నే మనం అవుట్పుట్ కింద తీసుకున్నట్లయితే ఈ బల్బ్ ఎప్పుడు వెలుగుతుంది, కరెంట్ ట్రావెల్ అయినప్పుడు వెలుగుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే కరెంట్ ట్రావెల్ అవుతుంది కాబట్టి బల్బ్ వెలుగుతుంది. ఇక్కడ ఓపెన్లో ఉన్నా సరే బల్బ్ వెలుగుతుంది, అంటే 0 0 అయినా సరే y అనేది 1. ఇప్పుడు 0 1 తీసుకుందాం, అంటే ఇది 0 పెట్టి ఇది 1 చేద్దాం. 1 చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ సర్క్యూట్లో కరెంట్ పాస్ అవుతుందా, ఇందులోంచి వెళ్ళట్లేదు. ఇంకా కరెంట్ పాస్ అవ్వాల్సింది ఇక్కడ మాత్రమే. అంటే నువ్వు ఇందులో ఏది 0 పెట్టి 1 పెట్టినా సరే ఇక్కడ ఏమీ మీకు కదలిక ఏం లేదు, అంటే ఆగేది ఏమీ ఉండదు, కంపల్సరీ ఆ బల్బ్ వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి 0 1 పెట్టినా 1 0 పెట్టినా సరే బల్బ్ నీకు అవుట్పుట్ y వెలుగుతూనే ఉంటుంది 1గా. ఎప్పుడైతే 2 1 1 పెడతామో, అంటే B ఆన్ చేస్తాం, A ఆన్ చేస్తామో, ఏం జరిగిద్దంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ ఏ రెసిస్టివ్ పాత్ కరెంట్ విల్ గో ఇన్ ఏ ఫ్రీ పాత్. ఇప్పుడు వన్స్ ఇది కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇది ఒక కాపర్ వైర్ లాగా అయిపోతుంది, ఫ్రీ పాత్ అయిపోతుంది. సో ఎలక్ట్రాన్స్ దీనిలో వెళ్ళలేకనే ఫ్రీ పాత్లోంచి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఇందులోకి కరెంట్ వెళ్ళడానికి అవకాశం లేదు, ఈ బల్బ్లోకి. సో బల్బ్ వెలగదు అంటే 0. సో ఈ విధంగా సర్క్యూట్ నుంచి మనం అనలైజ్ చేయాలి. అలా సర్క్యూట్ నుంచి అనలైజ్ చేసిన వచ్చిన ట్రూత్ టేబుల్ ఇది. ఈ ట్రూత్ టేబుల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే
మనం చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కొన్ని బేసిక్ ట్రూత్ టేబుల్స్ చేస్తున్నాం కదా, వాటి ప్రకారం చూద్దాం. అండ్కి ఏబి కనుక ఇలా ఇన్పుట్స్ ఇచ్చినట్లయితే అండ్ గేట్కి ఎలా ఉంటుందంటే 0 0 0 1 ఉంటుంది. ఆర్ గేట్కి వచ్చి 0 1 1 1 ఉంటుంది. నాండ్ గేట్కి వచ్చేసి, నాండ్ గేట్ అంటే ఇలాగా ఎక్స్ బార్, నాండ్ గేట్ వచ్చేటప్పటికి 1 1 1 0 అంటే దీనికి నెగేషన్. నార్ గేట్కి వచ్చేటప్పటికి 1 0 0 0 అంటే ఆర్కి నెగేషన్. సో దీన్ని బట్టి మనం ఏదైనా చెప్పొచ్చు, ఇదిగో ఇది అంటే నాండ్ గేట్ అనమాట. ఓకే, సో అది మనం కొంచెం బేసిక్ ట్రూత్ టేబుల్స్ తెలిసి ఉన్నట్లయితే ఒకసారి సర్క్యూట్ ఆపరేషన్ కనుక మనకి ఎప్పుడు అది బైపాస్ అవుతుందో కరెంట్ అని తెలుసుకున్నట్లయితే ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2018లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది, ఇది ట్రాన్సిస్టర్ నుంచి అడిగాడు. మనకి ఈ సంవత్సరం సిలబస్లో ట్రాన్సిస్టర్ లేకపోయినా సరే ఒకసారి సొల్యూషన్ చూడండి, ఎందుకంటే కొంతమంది మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ ద ఇన్పుట్ వోల్టేజ్ VI ఈజ్ 20 volts. ఇక్కడ ఇస్తున్న ఇన్పుట్ 20 volts. VB ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు, అంటే బేస్ ఎమిటర్ వోల్టేజ్ వచ్చేసి 0. VCE అంటే కలెక్టర్ ఎమిటర్ కరెంట్ వచ్చి 0. ద వాల్యూస్ ఆఫ్ IB, IC అండ్ బీటా ఆర్ గివెన్ బై అంటున్నాడు. సో మనకి ఈ గెయిన్, కరెంట్ గెయిన్స్ అండ్ వోల్టేజ్ గెయిన్స్ అండ్ కరెంట్స్ మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి ట్రాన్సిస్టర్ నేర్చుకునేటప్పుడు. వాటిలో బీటా ఈజ్ ఈక్వల్ టు IC బై IB. అయితే కనుక్కోమంటుంది IC/IB. సో IC వచ్చేటప్పటికి కలెక్టర్ దగ్గర ఉన్న పారామీటర్. సో కలెక్టర్ దగ్గర ఏంటంటే VC బై RC. అలాగే IB ఈజ్ ఈక్వల్ టు VIN బై R బేస్. ఓకే IC ఈజ్ ఈక్వల్ టు VC బై RC. అయితే VC దగ్గర మనకి ఎంత వోల్టేజ్ ఉంది, 20 volts ఉంది. సో 20 బై RC వచ్చేసి అక్కడ 4 kilo ohms. సో 4 into 10 to the power of 3 ohms, which is equal to 4 1s are 4 5s are 5 into 10 to the power of -3 amperes. అలాగే IB వచ్చేటప్పటికి VIN బై RB. VIN వచ్చేసి 20 volts డివైడెడ్ బై RB వచ్చి 500 kilo ohms. సో 500 into 10 to the power of 3 ohms, which is equal to, నేను దీన్ని 4 into 10 to the power of -5 amperesగా రాస్తాను. ఈ మొత్తం 10 to the power of 5 అవుతుంది. సో 5 4s are 20, 4 into 10 to the power of -5 amperes. సో మనకి IC/IBలు వచ్చినాయి కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ టు IC, దట్ ఈజ్ 5 into 10 to the power of 3 డివైడెడ్ బై 4 into 10 to the power of 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నేను 500 into 10 to the power of -5 రాస్తాను. దీన్ని 4 into 10 to the power of -5 రాద్దాం. 10 to the power of -5, 10 to the power of -5 క్యాన్సిల్. 4 1s are 4, 125s are, అంటే బీటా వచ్చేటప్పటికి 125. ఇచ్చిన ఆప్షన్స్లో బీటా 125 ఎక్కడ ఉంది, ఇగో కింద 4th ఆప్షన్లో బీటా 125 ఉంది. సో IC మనం ఆల్రెడీ ఇచ్చింది కదా, 40 microamperes అండ్ 5 milliamperes అన్నారు. ఎస్, వీటిని కనుక మనం ప్రాపర్ సెట్టింగ్ మారిస్తే మనకి కంపల్సరీ ఇవే వస్తుంది. 40 microamperes, IC 5 milliamperes వస్తుంది. సో ఇది చూడండి, ఇది 5 milli, 10 to the power of -3 అంటే మిల్లీ, 5 milliamperes. ఇది వచ్చేసి 40 into 10 to the power of -6గా రాయొచ్చు. సో 10 to the power of -6 అంటే మైక్రో యాంపియర్. సో 40 microamperes, అదే ఆన్సర్ ఉందన్నమాట. సో సిలబస్లో లేకపోయినా ఓకే, జస్ట్ నో, ఎందుకంటే మెయిన్స్ వాళ్ళకి ఉంటుంది. మెయిన్స్ వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2018లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ఏ PN junction diode change in temperature due to heating does not affect resistance of PN junction, affects only forward resistance, affects only reverse resistance, affects the overall VI characteristics of the PN junction అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒక జంక్షన్ డయోడ్ తీసుకున్నారు, PN junction డయోడ్. ఈ PN junction డయోడ్ తీసుకొని దాన్ని హీట్ చేశాడు. హీట్ చేయడం ద్వారా టెంపరేచర్ మారింది. టెంపరేచర్ మారితే మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ నేర్చుకున్నప్పుడు చేసాం కదా, టెంపరేచర్ మారినప్పుడు రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అయితే సెమీకండక్టర్ కేసులో రెసిస్టెన్స్ తగ్గుతుంది, బట్ అది కొంత పారామీటర్స్ మధ్య మాత్రమే. ఈ టెంపరేచర్ చేంజ్ వలన రెసిస్టెన్స్లో చేంజెస్ వస్తే ఎయిదర్ ఫార్వర్డ్ కావచ్చు, రివర్స్ కావచ్చు. హీట్ చేసి ఏ వేలో మీరు కనెక్ట్ చేసినా సరే ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్ పేర్ అనేది మారిపోతుంది కాబట్టి కంపల్సరీ అది ఫార్వర్డ్ ఉన్న రివర్స్ ఉన్న ఎఫెక్ట్ అవుతుంది. సో ఇదైతే కాదు, ఎఫెక్ట్స్ ఓన్లీ ఫార్వర్డ్ రెసిస్టెన్స్, ఎఫెక్ట్స్ ఓన్లీ రివర్స్ రెసిస్టెన్స్ అయితే కాదు, రెండు జరుగుతాయి. సో ఈ రెండు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఫాల్స్ కింద తీసుకోవచ్చు. సో డస్ నాట్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ PN జంక్షన్, ఇది కూడా తప్పే. ఎందుకు,
కంపల్సరీ రెసిస్టెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఎలక్ట్రాన్ హోల్ పెయిర్ హీట్ చేయడం ద్వారా ఎలక్ట్రాన్ హోల్ పెయిర్ బ్రేక్ అవుతుంది. సో రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ ఫస్ట్ది కాదు. ఇక చూద్దాం ఫోర్త్ది, ఎఫెక్ట్స్ ద ఓవరాల్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పిఎన్ జంక్షన్. ఎస్, మీరు ఎంత వోల్టేజ్ పంపినా కరెంట్ యొక్క ఫ్లో అనేది మారుతుంటుంది బికాజ్ ఆఫ్ ద రెసిస్టెన్స్. కాబట్టి ఈ డయోడ్ సంబంధించిన విఐ గ్రాఫ్ కావచ్చు, విఐ క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, మనం మారిపోతూ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అనేది ట్రూ అనమాట. ఇక్కడ ఆప్షన్స్లో ఓన్లీ ఇవి మాత్రమే అన్నారు కాబట్టి మనం ఇవి కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే టోటల్ ఓవరాల్ విఐ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతుందన్నారు కాబట్టి విఐ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతున్నప్పుడు కరెంటు మారడానికి అవకాశం ఉంది, రెసిస్టెన్స్ మారడానికి అవకాశం ఉంది, అన్నీ మారడానికి అవకాశం ఉంది, అన్ని పారామీటర్స్ కనెక్ట్ చేసినప్పుడు మారడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. మిగిలినవన్నీ రైట్ అయినా సరే అవి అప్లికబుల్ కానివి అనమాట, అవి మాత్రమే కానివి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2018లో అడిగిన థర్డ్ క్వశ్చన్, ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేట్స్ ద అవుట్పుట్ వై కెన్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఏ అండ్ బి యాజ్ అంటున్నాడు. సో ఇక్కడ ఒక కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఇచ్చారు, దాని నుంచి మనం చేయాల్సి ఉంది. అయితే నేను చెప్పాను కదా, డిమోర్గన్స్ ప్రాసెస్ వాడితేనే మనం దీన్ని ప్రాపర్గా చేయగలుగుతాం. ఇదేంటి ఫస్ట్, ఇది ఆర్ గేట్ అంటే ప్లస్ 2 ఇన్పుట్లు ఉన్నాయి. ఓకే, ఈ 2 ఇన్పుట్లు కూడా 2 గేట్లు ఉన్నాయి కాబట్టి 2 ఇన్పుట్ యొక్క గేట్ ఆపరేషన్ చూద్దాం. ఇక్కడ ఒక అండ్ గేట్, ఇక్కడ ఒక అండ్ గేట్ ఉంది, అంటే అండ్ గేట్ మల్టిప్లికేషన్ రాద్దాం. వాటికి ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకే, ఈ అండ్ గేట్ ఇన్పుట్ ఏంటి, ఒకటి ఇన్పుట్ వచ్చేసి ఏ, రెండో ఇన్పుట్ బి యొక్క నెగేషన్. ఒక ఇన్పుట్ ఏ, ఇంకోటి బి యొక్క నెగేషన్ అంటే బి బార్. రెండో అండ్ గేట్కి ఏంటి ఇన్పుట్, ఏ యొక్క నెగేషన్ బి నార్మల్గా ఇస్తున్నాడు, అంటే ఏ యొక్క నెగేషన్ బి నార్మల్. సో ఇప్పుడు చూసినట్లయితే ఎలా ఉంది, ఏ డాట్ ఏ ఇంటూ బి బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ బి, ఇదే కదా ఎక్స్ప్రెషను. అది ఎక్కడ ఉంది, ఇదిగో సెకండ్ వన్లో ఉంది, ఏ ఇంటూ బి బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ బి. అది సో డిమోర్గన్స్ ద్వారా ఎక్స్ప్రెషన్ రాయగలిగాం. ఈజీనే, ఒక్కసారి ఆ ఎక్స్ప్రెషన్ రాయటం, ఏది ముందు తీసుకోవాలి ఏది వెనక తీసుకోవాలి చూసుకున్నట్లయితే ఈజీగా దాన్ని రాసేయచ్చు. రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్ 2017లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది, ఇన్ ఏ కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ ద ఆడియో సిగ్నల్ వోల్టేజ్ అక్రాస్ ద కలెక్టర్ ఈజ్ 3 volts అంటున్నాడు. ఆడియో సిగ్నల్ వోల్టేజ్ అక్రాస్ ద కలెక్టర్ ఈజ్ 3 volts. ద రెసిస్టెన్స్ ఆఫ్ కలెక్టర్ ఈజ్ 3k kilo ohm. ఇఫ్ కరెంట్ గెయిన్ ఈజ్ 100 and base resistance is 2 kilo ohm, the voltage and power gain of the amplifier is అంటున్నాడు. క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే వోల్టేజ్ గెయిన్ ఏవి అండ్ పవర్ గెయిన్ ఏపీ అని అడుగుతున్నారు. ఇచ్చిన క్వాంటిటీస్ ఏంటో చూద్దాము. ఇచ్చిన క్వాంటిటీస్ ఏంటి, సిగ్నల్ వోల్టేజ్ అక్రాస్ ద కలెక్టర్ అన్నాడు, అంటే వీసీ ఇచ్చాడు, ఎంత అంటే 3 volts. అంటే రెసిస్టెన్స్ ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు 3 kilo ohm, దట్ మీన్స్ 3 × 10⁻³ ohms. అలాగే ఇఫ్ ద కరెంట్ గెయిన్ ఈజ్ 100 అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 100 అయినట్లయితే, అండ్ ద బేస్ రెసిస్టెన్స్ అంటే ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు 2 kilo అంటే 2 × 10⁻³ ohms ఇచ్చారు. ఓకే, ఇవి 2 అడుగుతున్నారు, వోల్టేజ్ అండ్ పవర్ గెయిన్ 2 అడుగుతున్నారు. అయితే సో ఫస్ట్ పవర్ గెయిన్ అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ గెయిన్ ఇంటూ కరెంట్ గెయిన్, మరి కరెంట్ గెయిన్ ఆల్రెడీ మనకి వాల్యూ ఇచ్చేసారు, మనకి ఏవీ కావాలి. సో ఏవీ కావాలి అంటే ఏవీ వచ్చేసి వోల్టేజ్ గెయిన్లో వీసీ బై విఇన్. ఓకే, వీసీ బై విఇన్. సో వీసీ తెలుసు కానీ విఇన్ తెలియదు మనకి. మరి విఇన్ రావాలంటే సో వీసీ బై విఇన్ అంటే ఏంటంటే ఐబి ఇంటూ ఆర్బి, మరి ఐబీ తెలుసా, ఐబీ తెలియదు ఇక్కడ మనకి, మరి ఐబీని మారుద్దాం, ఎందుకంటే ఆర్బీలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఐబీని మారుద్దాం. సో వీసీ బై ఐబీ అంటే మనకు తెలుసు బీటా ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐబీ. సో దీన్ని ప్రాసెస్ చేస్తే మనకి ఐసీ బై బీటా ఇంటూ ఆర్బి అనుకున్నట్లయితే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, బట్ వీసీ బై ఐసీ అంటే ఆర్సీ కదా, సో ఆర్సీ ఇంటూ బీటా బై, ఇది రెసిప్రొకేట్ అవుతుంది, ఆర్సీ ఇంటూ బీటా బై ఆర్బి. సో మనకు ఆర్సీ ఇచ్చారు, ఆర్సీ ఎంత 3 × 10⁻³ ఇంటూ బీటా వచ్చేసి 100 డివైడెడ్ బై ఆర్బి వచ్చేసి 2 × 10⁻³ సో 10⁻³ క్యాన్సిల్, 3/2 ఇంటూ 100 అంటే ఇది 1.5 ఇంటూ 100 వచ్చేసి 150 వస్తుంది. సో ఏవి 150, బీటా వచ్చేసి 100. సో మనకి ఏవి అడిగాడు కదా, వోల్టేజ్ గెయిన్ 150 దేనిలో ఉంది, ఇక్కడ ఆప్షన్స్లో 4th ఉంది.
సో మిగిలిన ఒక్కడ లేదు కాబట్టి ఆన్సర్ 4th వన్. సో పవర్ గెయిన్ ఒకసారి చూద్దాం. పవర్ గెయిన్ వచ్చేసి ఏవి ఇంటూ బీటా. సో ఏవి మనకి 150 వచ్చింది, ఇంటూ బీటా వచ్చి 100. సో మొత్తంగా ఇది 15,000 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఏం లేదు, జస్ట్ రీషఫలింగ్ ఆఫ్ ద ఫార్ములాస్ అండ్ సబ్స్టిట్యూషన్స్ అంతే, అంతకన్నా ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 2017లో అడిగిన రెండవ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఫార్వర్డ్ బయాస్ డయోడ్ అని అంటున్నాడు. ఎప్పుడైనా డయోడ్ ఫార్వర్డ్ బయాస్డ్ అవ్వాలి అంటే, ఎప్పుడైనా ఒక డయోడ్ ఫార్వర్డ్ బయాస్డ్ అవ్వాలంటే వాటి పీ టైప్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్స్ ఉంటాయి కదా, పీ టైప్ వైపు హై ఉండాలి, ఎన్ టైప్ వైపు లో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే అది ఫార్వర్డ్ బయాస్ కింద లెక్క. అది మైనస్ ఉందా ప్లస్ ఉందా తర్వాత విషయం. హై అనేది పీ టైప్ ఉండాలి, ఎన్ టైప్ వైపు లో కనెక్ట్ చేయాలి. సో దాని ప్రకారం ఇక్కడ గెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, పీ టైప్ 3 volts మీద ఉంది, ఎన్ టైప్ 5 volts మీద ఉంది. ఇది హైలో ఉంది, ఇది లోలో ఉంది. సో ఇది కాదు, ఫస్ట్ వన్ కాదు. సెకండ్ వన్ 0 volts ఇటు ఉంది, -2 volts అటు ఉంది. సో ఈ 0 అండ్ -2లో మనం కంపేర్ చేస్తే 0 హైలో ఉన్నట్టు, -2 లోలో ఉన్నట్టు. సో హై పీ టైప్ కనెక్ట్ చేశారు, లో ఎన్ టైప్ కనెక్ట్ చేశారు కాబట్టి ఈ సెకండ్ వన్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక థర్డ్ వన్, ఇది -4 అది -3 అంటే ఇది లో అది హై. సో ఇది కాదు. ఇక్కడికి వద్దాం, ఇక్కడ -2 అండ్ +2 ఇది లో అది హై. సో ఇది కాదు. సో ఆన్సర్ సెకండ్ వన్ అనమాట. సో ఎప్పుడైనా డయోడ్ మనకి అది పాజిటివ్ కనెక్ట్ చేసామా నెగిటివ్ కనెక్ట్ చేసామా అని కాదు మీనింగ్, హైకి కనెక్ట్ చేసామా లోకి కనెక్ట్ చేసామా అలా ఉన్నప్పుడు మాత్రమే అది ఫార్వర్డ్ బయాస్. అది కనుక రివర్స్ అయితే, అంటే ఇటు లో అటు హై అయితే అవి రివర్స్ బయాస్లో ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 2017లో అడిగిన థర్డ్ క్వశ్చన్, ద గివెన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఈజ్ ఈక్వలెంట్ టు నాట్ గేటు, అండ్ గేటు, ఆర్ గేటు, నార్ గేట్ అంట. సో ఇది చూడండి, ఇది ఒక నాట్ గేట్. ఓకే, మనం డిమోర్గాన్స్ నుంచి వచ్చినా సరే ఇది ఫస్ట్ నాట్ గేటు. సో నెగేషన్ పెడదాము, కింద ఇన్పుట్ ఇవ్వాలి. ఇది నెక్స్ట్ సర్క్యూట్ ఏంటి, నార్ గేట్. నార్ గేట్లో నార్ గేట్కి ఫస్ట్ నెగేషన్ అండ్ ప్లస్ వేయండి. సో ఇన్పుట్లు చూద్దాం. ఇన్పుట్లు రెండు ఒకటే చేస్తారు, కామన్ చేస్తారు. అంటే ఫర్ సపోజ్ ఒకటి ఇన్పుట్ ఒకటి ఎక్స్ అనుకుంటే ఆ పక్కది కూడా ఎక్స్ అని అర్థం. ఇప్పుడు ఆ ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏబీల యొక్క నార్ గేట్. అది ఏబీల యొక్క నార్ గేట్ అంటే మనం ఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి బార్ రాయొచ్చు. సో ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్ అని మనం రాస్తున్నట్టు అనమాట. ఓకే, సో ఇవి రెండు ఇన్పుట్స్, ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్ అనే రెండు ఇన్పుట్స్ దీనికి, ఈ నార్ గేట్కి. ఈ నార్ గేట్ ఎలా ఉంది, అదే ఇన్పుట్ డబల్ చేసి సేమ్ ఇన్పుట్ని ఇంకొక నార్ గేట్కి ఇచ్చారు. సో సేమ్ ఇన్పుట్ని ఇంకొక నార్ గేట్కి ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనం సర్క్యూట్ చేసినట్లే ఇప్పుడు చూడండి, నెగేషన్ నెగేషన్ క్యాన్సిల్, మిగిలింది ఏంటి, ఏ ప్లస్ బి బార్ అనే కదా. ఏ ప్లస్ బి బార్ ప్లస్ ఏ ప్లస్ బి బార్, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్సే అవుతుంది. ఎక్స్ మీరు 0 ఇస్తే 0 + 0 0 అవుతుంది, 1 ఇస్తే 1 + 1 1 అవుతుంది. అంటే ఎక్స్ మీరు ఏది ఇస్తే అదే అవుతుంది. సో దీన్ని బట్టి ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి హోల్ బార్ అవుతుంది. సో ఇదేంటి అంటే నార్ గేట్ అనమాట. ఓకే, నార్ గేట్ ఈజ్ ద ఆన్సర్. మనం సింబాలిక్గా చూసినా సరే ఎప్పుడైనా ఒక నార్ గేట్కి కానీ నాండ్ గేట్కి కానీ వాటి ఇన్పుట్స్ని కనుక క్లబ్ చేసామంటే ఇట్ బిహేవ్స్ లైక్ ఏ నాట్ గేట్. ఇది ఆల్రెడీ నాట్ గేట్. సో నాట్ బై నాట్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏదైతే అవుట్పుట్ వస్తుందో అదే యాక్చువల్ అవుట్పుట్ అనమాట. సో అప్పుడు ఇది నార్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి నార్ గేట్. నెక్స్ట్ క్వశ్చన్ 2016 రెండోసారి పెట్టిన ఎగ్జామ్లో 3 క్వశ్చన్లు అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఇది, కన్సిడర్ ద జంక్షన్ డయోడ్ యాజ్ ఐడియల్, ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏబీ ఈజ్ అంటున్నాడు. సో ఒకవేళ ఇది ఐడియల్ అయినట్టయితే, ఐడియల్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ +4 volts అది -6 volts. అంటే ఇది ఏ బయాసింగ్లో ఉంది, ఫార్వర్డ్ బయాసింగ్లో ఉంది. ఫార్వర్డ్ బయాసింగ్లో ఉంది కాబట్టి కరెంట్ని అలౌ చేస్తుంది ఇది అంతే. సో ఐడియల్ కేసులో ఇక్కడ ఏమి డిప్లిషన్ రీజన్ లేదనుకుంటున్నాము. అయితే ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో ఇక్కడ అటు కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఏదైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో ఈ రెండింటి మధ్య, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 4 - -6 విచ్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 ఎండ్స్. సో ఇది 10 volts అయింది. సో మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ఎంత, 1 kilo ohm. సో R ఈజ్ ఈక్వల్ టు 1 kilo ohm. సో 1 × 10³ ohms అనమాట. అడుగుతున్నది ఏంటి అంటే ఎంత కరెంట్ ఫ్లో అవడానికి అవకాశం ఉంది అంటున్నాడు. పొటెన్షియల్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది. I ఈజ్ ఈక్వల్ టు V/R విచ్ ఈజ్ ఈక్వల్ టు 10/1 × 10³ విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 × 10⁻³ amperes కింద తీసుకోవచ్చు. అయితే అది ఉందా లేదా చూద్దాం. 10 × 10⁻³ అంటే 10⁻² amperes అని అర్థం. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ 2016లో రీ ఎగ్జామ్ జరిగినప్పుడు సెకండ్ క్వశ్చన్,
ఏ NPN transistor is connected in common emitter configuration in a given amplifier. A load resistance of 800 ohms is connected in the collector circuit and the voltage drop across it is 0.8 volts. If the current amplification factor is 0.96 and the input resistance of the circuit is 192 ohms, the voltage gain and the power gain of the amplifier will be respectively అని అంటున్నాడు. అయితే ఇచ్చిన క్వశ్చన్లో చూడండి, NPN transistor is connected in a common emitter configuration in a given amplifier. A load resistance of 800 ohms is connected in the collector. అంటే RC ఇచ్చారు, RC is equal to 800 ohms. అలాగే అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇట్ ఈజ్ అంటే VC is equal to 0.8 volts ఇచ్చారు. If the current amplification factor is 0.96, current amplification factor beta is equal to 0.96 అంటున్నాడు. And the input resistance of the circuit అంటే Rin or RB is equal to 192 ohms. The voltage gain and the power gain of the amplifier, voltage gain AV and AP అడుగుతున్నారు. ఇందాక మనం చెప్పాం కదా, పవర్ గెయిన్ AP is equal to AV into బీటా. మనకి బీటా ఇచ్చారు కాబట్టి AV కనుక్కోవాలి. సో మనకి AV కనుక్కుందాం. AV అంటే VC by VB which is equal to VC by VB అంటే IB into RB which is equal to VC by IBని మనం IC by బీటా ఇంటూ RBగా రాసుకోవచ్చు. ఈ బీటా పైకి రెసిప్రొకేట్ అయ్యి VC by IC అంటే RC ఇంటూ బీటా బై RB వస్తుంది. సో RC మనకి వాల్యూ ఉంది, Rin లేదా RB వాల్యూ ఉంది, బీటా మనకి వాల్యూ ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే RC 800 ఇంటూ బీటా 0.96 డివైడెడ్ బై RB అనేది లేదా Rin అనేది 192. సో ఈ 2 zeros ఇక్కడ పాయింట్ తీసేద్దాం. 96 1s are 96 2s are 192 అవుతుంది. 2 1s are 2 4s are. సో AV అనేది 4, AV 4 ఎక్కడ ఉన్నది? ఈ 3 కేసులో ఉంది. సో AV 4 అయింది కాబట్టి AP is equal to AV ఇంటూ బీటా. AV 4 ఇంటూ బీటా వచ్చేసి 0.96 which is equal to నియర్లీ 3.84 అవుతుంది. సో అది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 4,3.84. ఆన్సర్ వచ్చేసి 4th one. నెక్స్ట్ క్వశ్చన్ 2016లో అడిగిన రెండోసారి కండక్ట్ చేసిన 2016 ఎగ్జామ్లో ఉన్న థర్డ్ క్వశ్చన్. టు గెట్ అవుట్పుట్ 1 ఫర్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ద కరెక్ట్ చాయిస్ ఫర్ ద ఇన్పుట్ ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సర్క్యూట్లో ఇక్కడ ఒక ఆర్ గేట్ ఉంది, ఇక్కడ అండ్ గేట్ ఉంది. అండ్ గేట్ దాటిన తర్వాత అవుట్పుట్ ఉంది. ఈ అవుట్పుట్ మనకి 1 రావాలంటే ఎప్పుడూ కూడా ఈ అవుట్పుట్ 1 రావాలి అంటే ఇక్కడ ఇన్పుట్స్ ఏమై ఉండాలి? అండ్ గేట్కి. అండ్ గేట్ ఎప్పుడూ కూడా రెండు 1 అయినప్పుడు మాత్రమే అండ్ గేట్ 1 ఇస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇటు నుంచి వచ్చింది 0 అయినా సరే ఇక్కడ 1 లేకపోతే అక్కడ 0 వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కంపల్సరీ 1 అయి ఉండాలి. C 1 అయినప్పుడు మాత్రమే ఈ సర్క్యూట్ మీకు అవతల పక్క అవుట్పుట్ 1గా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ C ఉన్నది ఏముంది? ఇగో 4th one ఉంది. ఆన్సర్ 4th one. ఇక ఎందుకన్నా డైరెక్ట్గా ఎవడిస్తాడు క్వశ్చన్? చాలా ఈజీ క్వశ్చన్. లాజికల్ థింకింగ్ అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఈ అండ్ గేట్లో C అనేది 1 అయినప్పుడు మాత్రమే అవతల ఇన్పుట్ కూడా 1 అవ్వాలి. బట్ C 1 అయినప్పుడు మాత్రం నీకు అక్కడ 1 వస్తుంది. బట్ C 1 ఉన్న కేసు ఈ 4 ఇది ఒకటే మాత్రం కాబట్టి ఇదే ఆన్సర్. ఇక్కడ 1 0 ఏ 1 0 అయితే ఆర్ గేట్ కాబట్టి 0 1 అయినా 1 0 అయినా ఆర్ గేట్లో 1 వస్తుంది. సో 1 1 కాబట్టి అవుట్పుట్ 1 వస్తుంది. సో 4th one ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2016లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది. ఫర్ ఏ CE ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ ద ఆడియో సిగ్నల్ వోల్టేజ్ అక్రాస్ ద కలెక్టర్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 kilo ohms ఈజ్ 4 volts. If the current amplification factor of the transistor is 100 and the base resistance is 1 kilo ohm, then the input signal voltage is అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ట్రాన్సిస్టర్ సంబంధించిన క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో ఆడియో సిగ్నల్ వోల్టేజ్ అక్రాస్ ద కలెక్టర్ అంటున్నాడు. అంటే VC ఇవ్వటం జరిగింది. VC ఈజ్ ఈక్వల్ టు 4 volts ఎట్ RC ఈజ్ ఈక్వల్ టు 2 kilo ohms. ఓకే, తర్వాత ఇఫ్ ద కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 100 అంటున్నాడు. అలాగే బేస్ రెసిస్టెన్స్ ఈజ్ 1 kilo ohm. సో RB ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻³
మనల్ని అడుగుతుంది ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ Vin అడుగుతున్నాడు. సో Vin ఈజ్ ఈక్వల్ టు ఐబీ ఇంటూ ఆర్బీ. బట్ ఐబీ మనకు తెలియదు. ఐబీని మనం ఐసీ బై బీటా రాసుకోవచ్చు. ఐసీ బై బీటా ఇంటూ ఆర్బీ. సో ఐసీ మనకి ఇచ్చారా? లేదు. ఐసీ తెలియదు, ఐబీ తెలియదు. బట్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐసీ ఇవ్వలేదు. సో వీసీ బై ఆర్సీ ఇంటూ ఆర్బీ బై బీటా. ఎందుకు? ఐసీ అంటే వీసీ బై ఆర్సీ రాసుకోవచ్చు. విచ్ ఈజ్ ఈక్వల్ టు వీసీ అంటే 4 volts ఇంటూ ఆర్బీ అంటే 1 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై ఆర్సీ వచ్చేసి 2 ఇంటూ 10⁻³ బీటా వచ్చి 100. సో 10⁻³ 10⁻³ క్యాన్సిల్. 2 1s are 2 2s are 2/100 అంటే 20 mV రాసుకోవచ్చు మనం. 20 mV. ఇది 10⁻⁻² అవుతుంది. దీన్ని 20 ఇంటూ 10⁻³ రాసుకోవచ్చు. సో 20 10⁻³ volts అంటే mV కింద 20 mV. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 2016లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ద గివెన్ సర్క్యూట్ హ్యాస్ 2 ఐడియల్ డయోడ్స్ connected as shown in the figure below. The current flowing through the resistance R1 will be. ఈ R1 నుంచి వెళ్తున్న కరెంట్ మనకి కావాలి. అయితే ఇక్కడ మీరు కరెంట్ డైరెక్షన్ చూసినట్టయితే ఇలా ఉంది కదా. సో ఈ D1 అనేది కరెంట్ డైరెక్షన్ అగైనెస్ట్గా ఉంది కాబట్టి ఇది రివర్స్ బయాస్లో ఉంటుంది. రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు అసలు ఈ రెసిస్టర్ అనేది ఇంపాక్ట్లోకి రాదు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది కాబట్టి ఐడియల్ డయోడ్ కాబట్టి ఫార్వర్డ్ బయాస్ అంటే ఇక దాన్ని డైరెక్ట్గా వైర్ అనుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం రెసిస్టెన్స్ ఇంపాక్ట్ అయ్యేది R1 అండ్ R3. సో అవి రెండు కూడా సిరీస్లో ఉన్నట్టు. సిరీస్లో ఉంటే ఏం జరుగుతుంది? ఈ రెండు మనం యాడ్ చేసుకోవచ్చు. సో 2 + 2 4 అవుతుంది. టోటల్ ఈ ఎఫెక్టివ్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ అనేది 4 ohms అవుతుంది. ఇచ్చిన వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు 10 volts అవుతుంది. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/R, దట్ ఈజ్ 10/4 అంటే 2.5 amperes అనమాట. అంటే R1 గుండా వెళ్ళే కరెంటు 2.5 amperes. అది ఎక్కడ ఉంది? సో ఫస్ట్ వన్ 2.5 amperes. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2016లో అడిగిన థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అవుట్పుట్ Y ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ వెన్ ఆల్ ద 3 ఇన్పుట్స్ ABC ఆర్ ఫస్ట్ 0 అండ్ దెన్ 1. ఇక్కడ ఉన్న సర్క్యూట్లో అన్ని ఇన్పుట్స్ 0 అయినప్పుడు ఒకసారి, అన్ని 1 అయినప్పుడు ఒకసారి ఎలా అవుట్పుట్ ఉంటుందో చెప్పమంటున్నాడు. ఫర్ సపోజ్ అన్ని జీరోస్ తీసుకుందాం. ఇది AND గేట్ 0 0 తీసుకుంటే ఇక్కడ అవుట్పుట్ 0 వస్తుంది. 0 and 0 ఆఫ్ ఎ NAND గేట్ విల్ బి 1. ఎందుకు? AND గేట్కి 0 0 0 అయినప్పుడు NAND గేట్కి అది 1 అవుతుంది. సో ఇక్కడ 0 0 ఇస్తే NAND గేట్కి మనకు వచ్చే అవుట్పుట్ 1. సో ఆల్ జీరోస్ ఉన్నప్పుడు వచ్చే అవుట్పుట్ 1. ఇప్పుడు ఆల్ 1s ఇద్దాం. ఆల్ 1s ఇచ్చినప్పుడు AND గేట్కి 1 వస్తుంది. 1 1 NAND గేట్లో మనకి 0 వస్తుంది. సో 1 0. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట. 1, 0. డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం వాల్యూస్, డైరెక్ట్గా ఆన్సర్ తీసేసుకున్నాం. దీనికోసం మనం ఏమి డిమోర్గాన్స్ వేయాల్సిన అవసరం పడలేదు. నెక్స్ట్ క్వశ్చన్ 2015లో అడిగిన రెండు క్వశ్చన్లో ఫస్ట్ది. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏ డయోడ్ D ఈజ్ కనెక్టెడ్ టు ఎన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు 100 ohms, EMF of 3.5 volts. If the barrier potential developed across the diode is 0.5 volt, the current in the circuit will be. ఇక్కడ మనకు క్లియర్గా ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ఇచ్చిన పొటెన్షియల్ 3.5, ఇక్కడ బ్యారియర్ వోల్టేజ్ 0.5 volts. అంటే ఇది కొంత తీసేసుకుంటుంది, కొంత పొటెన్షియల్ డ్రాప్ ఇక్కడ జరుగుతుంది. అది ఎంత అంటే 0.5. అంటే టోటల్గా సర్క్యూట్లో మనకి ఉన్న పొటెన్షియల్ వచ్చేసి 3 volts మాత్రమే. ఓకే, 3.5 - 0.5 యూ విల్ గెట్ 3 volts. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఎంత? 100 ohms. సో ఈ సర్క్యూట్లో ఉన్న రెసిస్టెన్స్ 100 ohms, ఇంకెక్కడా లేదు. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అదొకటి మాత్రమే. అంటే R ఈజ్ ఈక్వల్ టు 100 ohms. అడుగుతుంది అందులో ట్రావెల్ అవుతున్న కరెంట్ ఇన్ ద సర్క్యూట్. I ఈజ్ ఈక్వల్ టు V/R, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/100, దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నేను 30 ఇంటూ 10⁻³ రాస్తాను. దట్ మీన్స్ 30 mA. 30 mA ఎక్కడ ఉంది? సెకండ్ వన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 2015లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ వన్. ద ఇన్పుట్ సిగ్నల్ గివెన్ టు CE యాంప్లిఫైయర్ హ్యావింగ్ ఏ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ 150 ఈజ్ VI ఈజ్ ఈక్వల్ టు 2 cos 15t + π/3. ద కరస్పాండింగ్ అవుట్పుట్ సిగ్నల్ విల్ బి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఒక యాంప్లిఫైయర్ ఉంది. సో దానిలో ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాడు. ఇన్పుట్ వోల్టేజ్ Vin ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ Vin ఇక్కడ VI అని ఇచ్చాడు. VI ఈజ్ ఈక్వల్ టు 2 cos 15t + π/3.
సో ఏవి ఇవ్వడం జరిగింది, అంటే వోల్టేజ్ గెయిన్ ఇవ్వడం జరిగింది, అది ఎంత 150. సో మన అడుగుతుంది వి అవుట్పుట్. ఓకే, ద కరస్పాండింగ్ అవుట్పుట్ సిగ్నల్ వి అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఏవి ఇంటూ విఇన్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏవి వచ్చేసి మనకి 150 ఇంటూ 2 ఇంటూ కాస్ 15t ప్లస్ π/3. సో ఇట్లా మనం డైరెక్ట్గా వేసేస్తే మనకి 300 కాస్ 15t ప్లస్ π/3 వచ్చేసింది ఆన్సరు. సో అందరూ కూడా సెకండ్ వన్ పెట్టారు ఆన్సర్ అని, బట్ ఇది చాలా తప్పు. మీరు కాన్సెప్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే విఇన్ కన్నా వి అవుట్పుట్ ఫేజ్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఎప్పుడు కూడా పై ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది ఈ యాంప్లిఫైయర్లో. సో అది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం యాక్చువల్గా మైనస్ తీసుకోవాలి ఈ ఫార్ములాలో, V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏవి ఇంటూ విఇన్ తీసుకోవాలి. సో ఈ మైనస్ తీసుకున్నట్లయితే ఈ మైనస్ని రిడ్ ఆఫ్ చేయాలంటే కాస్ యాంగిల్ ఏమవుద్దంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 300 కాస్ పై మైనస్ దిస్ మచ్, అంటే 15t ప్లస్ π/3 ఇలా తీసుకోవాలి. లేదా అంటే ఇది మీకు మైనస్ కాస్ రావాలంటే అలా తీసుకోవాలి, లేదా 300 కాస్ ఆఫ్ పై ప్లస్ 15t ప్లస్ π/3 తీసుకోవాలి. సో మీరు పై కేసు తీసుకున్నట్లయితే అది రాంగ్ ఆన్సర్, అలాంటి ఆన్సరే లేదు ఇక్కడ, బట్ ఈ కింద కేసు తీసుకున్నప్పుడు ఆన్సర్ ఉన్నది. సో ఆన్సర్ వచ్చేసి ఇది 300 కాస్ 15t ప్లస్ 4π/3 ఉంటుంది. ఎందుకు ఇది కాదు అంటే ఎప్పుడు కూడా అవుట్పుట్ పై యాంగిల్ ఫేజ్ డిఫరెన్స్లో ఉంటుంది. సో ఆ ఫేజ్ డిఫరెన్స్ నెగిటివ్లో ఉండదు, పాజిటివ్లో ఉంటుంది. సో అందుకని మనం ఈ ఆన్సర్ని మనం పిక్ చేసాం అనమాట. సో చాలామంది తప్పు చేసి ఇది ఆన్సర్ పెట్టొచ్చారు, వాడి ఇంటెన్షన్ కూడా అదే ఇక్కడే తయారు చేయాలని, ఎందుకంటే చాలామంది ఈ ఫార్ములా ఫాలో అవ్వరు, డైరెక్ట్గా ఫేజ్ డిఫరెన్స్ ఉందనే విషయం మర్చిపోతారు, కాబట్టి ఈ ఆన్సర్ చేసి వచ్చారు సెకండ్ వన్. బట్ యాక్చువల్ ఆన్సర్ వచ్చేసి మైనస్ తీసుకొని ఆ మైనస్ని మనం ప్రాపర్ ట్రిగనోమెట్రిక్ రేషియోలోకి మారిస్తే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2014లో అడిగిన రెండు క్వశ్చన్లు. ఫస్ట్ది, ద గివెన్ గ్రాఫ్ రిప్రజెంట్స్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సెమీ కండక్టర్ డివైస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. మనం ఈ క్వశ్చన్స్ బిగిన్ చేసిన ఫస్ట్లోనే చేసిన స్టేట్మెంట్లో చూసాము, ఇది దేని గ్రాఫ్ అంటే సోలార్ సెల్ యొక్క గ్రాఫ్. ఈ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోలార్ సెల్కి సంబంధించిన గ్రాఫ్ ఇది. సో సేమ్ ఇక్కడ మనం ఇప్పుడు సోలార్ సెల్కి సంబంధించి మాత్రం మనం పిక్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ సోలార్ సెల్ వేర్ పాయింట్ ఏ రిప్రజెంట్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ పాయింట్ బి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటున్నాడు. సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ గ్రాఫ్ ఫర్ సోలార్ సెల్ అండ్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి రిప్రజెంట్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ కరెంట్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఇట్ ఈస్ ఫర్ ఏ ఫోటో డయోడ్, ఇక్కడ కూడా ఎల్ఈడి అన్నాడు. సో జనరల్గా చెప్పాను కదా, ఫోటో వోల్టాయిక్ సెల్ కానీ సోలార్ సెల్కి సంబంధించిన గ్రాఫ్, కాబట్టి ఈ కింద ఉన్న రెండు వర్కౌట్ అవ్వు, పైన రెండు మాత్రమే. అయితే రెండిట్లో ఏది పాయింట్ ఏ రిప్రజెంట్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, పాయింట్ బి రిప్రజెంట్స్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటున్నాడు. లేదా కింద ఆప్షన్ ఏంటంటే ఏ అండ్ బి రిప్రజెంట్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ కరెంట్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఓపెన్ సర్క్యూట్లో రెండు జీరో అవ్వాలి, రెండు ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు రెండు జీరో అవ్వాలి కదా, మరి I0 అయినప్పుడు V ఉంటుంది, V0 అయినప్పుడు I ఉంటుంది, కాబట్టి సెకండ్ వన్ కాదు. సో ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే. ఈ ఫస్ట్ వన్ కూడా చూద్దాం ఒకసారి జాగ్రత్త చూడండి. కరెంట్ జీరో అయినప్పుడు వోల్టేజ్కి కొంత వాల్యూ ఉంటుంది. సో అటువంటి సందర్భం ఏంటంటే మీరు బ్యాటరీ కనెక్ట్ చేసినా కూడా డివైస్లో కరెంట్ వెళ్ళకపోవచ్చు డిఫరెంట్ కండిషన్స్ ద్వారా, అంటే కరెంట్ జీరో అవడానికి అవకాశం ఉంది. సో అది ఎప్పుడు అంటే ఓపెన్ సర్క్యూట్లో ఉన్నప్పుడు. ఓపెన్ సర్క్యూట్ ఏ అనే పాయింట్ ఓపెన్ సర్క్యూట్లో ఉన్నది, బి అనే పాయింట్ షార్ట్ సర్క్యూట్లో ఉన్నది. ఎందుకంటే వోల్టేజ్ జీరో అయినా సరే కరెంట్ నెగిటివ్స్లోకి ఉంటుంది. మీరు జినార్ డయోడ్ కేసులో కూడా అంతే కదా, రివర్స్ బయాస్లో అది ఓపెన్ అయిపోతుంది. రివర్స్ బయాస్లో ఒక పర్టికులర్ వాల్యూ రాగానే ఓపెన్ అయిపోతుంది, కరెంట్ నెగిటివ్ కరెంట్ ఉంటుందన్నమాట. సేమ్ అలాంటి కేసే ఇక్కడ. సో ఇక్కడ కూడా ఏంటంటే ఏ పాయింట్ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్, బి పాయింట్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ సంబంధించింది. టోటల్గా ఇది సోలార్ సెల్కి సంబంధించింది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. సో అంత థియరిటికల్, మీరు సోలార్ సెల్ చదివేటప్పుడు చాలా థియరిటికల్గా కొంచెం చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2014లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ద బ్యారియర్ పొటెన్షియల్ ఆఫ్ ఏ పిఎన్ జంక్షన్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్, అమౌంట్ ఆఫ్ డోపింగ్, టెంపరేచర్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఏ అండ్ బి ఓన్లీ, బి ఓన్లీ, బీసీ అండ్ ఏబీసీ. సో ఫస్ట్ చూడండి, ద బ్యారియర్ పొటెన్షియల్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డిపెండ్స్ అపాన్, ఫస్ట్ చూద్దాం ఇది ట్రూ ఆ కాదా. టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్. సో మీరు జెర్మేనియం తీసుకుంటే జెర్మేనియంది 0.3 వోల్ట్స్ ఉంటుంది, అదే సిలికాన్ తీసుకుంటే 0.7 వోల్ట్స్ ఉంది బ్యారియర్ గ్యాప్. సో మీరు ఆ బ్యారియర్ పొటెన్షియల్ మీకు అంతే ఉండడానికి అవకాశం ఉంది, మెటీరియల్ని బట్టి మారటానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఏ అనేది కంపల్సరీ అవసరం
ఏ అనేది కంపల్సరీ ట్రూ ఉండాల్సిందే. సో ఏ ఉండాలి అనుకున్న ఆప్షన్స్లో ఏమున్నాయి, ఇగో చూడండి, ఫస్ట్ వన్ ఉంది, అలాగే ఫోర్త్ వన్ ఉంది, మిగిలిన 2 కాదు, తీసేయండి ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం. తర్వాత అమౌంట్ ఆఫ్ డోపింగ్, ఎస్, అమౌంట్ ఆఫ్ డోపింగ్ని బట్టి కూడా పొటెన్షియల్ బ్యారియర్ ఉంటుంది. ఇప్పుడు మీరు డోపింగ్లో ఇంప్యూరిటీస్ యాడ్ చేసేటప్పుడు కొన్ని ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువ ఎలక్ట్రాన్స్ వెళ్ళటమో ఎక్కువ హోల్స్ ఉండటమో జరిగి బ్యారియర్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. సో ఎస్, దట్ ఈజ్ ఆల్సో ట్రూ. అప్పుడు ఏ అండ్ బి ఓన్లీ, మరి సి కూడా కాదా చూద్దాం. టెంపరేచర్ పెంచితే కూడా పిఎన్ జంక్షన్ యొక్క పొటెన్షియల్ బ్యారియర్ పెరుగుతుందా? ఎస్, పెరుగుతుంది. మీరు హీట్ చేస్తే లోపల ఉన్న ఎలక్ట్రాన్ హోల్ పేర్ కనుక బ్రేక్ అయినట్లయితే మీకు మళ్ళీ బ్యారియర్ పొటెన్షియల్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. సో టెంపరేచర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో టెంపరేచర్ ఆల్సో అ కండిషన్ వేర్ యూ కెన్ గెట్ ద బ్యారియర్ పొటెన్షియల్ టు బి ఇంక్రీజ్డ్ ఆర్ టు బి ఎఫెక్టెడ్. సో 3 కూడా అవసరం. సో ఆన్సర్ వచ్చేసి ఏ, బి అండ్ సి, ఫోర్త్ వన్. ఓకే, సో ఈ విధంగా మనం టోటల్ 2024 నుంచి 2014 దాకా ఉన్న పీవైక్యూస్ అన్ని డిస్కస్ చేశాము. సో ఈ టోటల్ అడిగిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా చూసినట్లయితే మీరు కంపల్సరీ ప్రతి ఇయర్లోనూ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్ అడుగుతున్నారు. 3 క్వశ్చన్స్ అంటే స్కోరింగ్, ప్యూర్లీ స్కోరింగ్ టాపిక్ ఇది. అయితే దీనిలో గేట్స్, డిజిటల్ సర్క్యూట్స్ అండ్ గేట్స్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు, మీరు కొంచెం టైం తీసుకున్నా సరే స్కోర్ చేయొచ్చు. కానీ కొంచెం థియరిటికల్ లైక్ ఇలాంటి బ్యారియర్ పొటెన్షియల్స్ లేదా థియరిటికల్గా అడిగిన కాన్సెప్చువల్స్ మాత్రమే చాలామంది పిల్లలు వదిలేసి వచ్చారు. సో ఇక్కడ కొంచెం కాన్సెప్ట్స్లో చదువుకుంటే 3 క్వశ్చన్స్ మనం స్కోర్ చేయొచ్చు. చాలా స్కోరింగ్ టాపిక్ ఇది, బెస్ట్ టాపిక్ కూడా, ఈజియెస్ట్ టాపిక్. యాక్చువల్గా సరిగ్గా మనం దాన్ని ప్రాపర్గా చదువుకున్నట్లయితే ఈజియెస్ట్ వన్ అనమాట. సో మీరు ఎయిదర్ సెమీకండక్టర్ థియరీ కావచ్చు, లేదా పిఎన్ జంక్షన్ డయోడ్ థియరీ కావచ్చు, లేదా ట్రాన్సిస్టర్, యాక్చువల్లీ ట్రాన్సిస్టర్ మెయిన్స్ వాళ్ళకు ఉంది, నీట్ వాళ్ళకి లేదు, ట్రాన్సిస్టర్ కావచ్చు, లేదా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లైక్ గేట్స్ కావచ్చు. చాలా ఈజీ టాపిక్స్ వన్స్ చదువుకుంటే అవి ప్రాపర్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు చూసిన క్వశ్చన్స్ అన్నింటిలో కూడా అన్నీ ఈజీ క్వశ్చన్సే. విదిన్ లెస్ టైం ట్రై చేయొచ్చు వన్స్ యూ ప్రాక్టీస్ ఇట్. ఇది చాలా స్కోరింగ్ టాపిక్. సో దీనికి సంబంధించిన కాన్సెప్చువల్స్ ఏమన్నా ఉంటే నేను వీడియోస్ చేసి ఐకార్డ్లో వేస్తా, చూడొచ్చు. దట్స్ ఆల్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.